ఢీ కోడ్కి స్వాగతం. సో ఇండస్ట్రీలో ఏం జరుగుద్ది, తెర వెనక ఏం జరుగుద్ది, హీరోయిన్ల విషయాల్లో ఏం జరుగుద్ది, వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, ఇట్లాంటివన్నీ మనం ప్రముఖ నటి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ సో గాయత్రి గుప్తతో మాట్లాడదాం. ఆమెను ఢీ కోడ్ చేద్దాం. వెల్కమ్ టు ఏషియనెట్ తెలుగు. సో అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అంటే చెప్పాలి, ఇప్పుడు మా తాత ఫ్రీడమ్ ఫైటర్. ఓకే. ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొన్నారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చాక మా ఊర్లో సెకండ్ ఎమ్మెల్యేగా నిల్చున్నారు. ఓకే. సో ఊరిని బాగా డెవలప్ చేశారు. ఎమ్మెల్యేగా చేశారు. సో ఐడియా ఉందా ఏ టైంలో? పేరు బసవమానయ్య. బసవమన్నయ్య మానయ్య. బసవ మానయ్య. ఓకే ఓకే. ఏ టైంలో? ఇండిపెండెన్స్ వచ్చిన సెకండ్ టైం. ఓకే ఓకే. 50s అనుకుంటా. అదే 50 తర్వాత 50-60 మధ్యలో. 50-60 మధ్యలో. అండ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఫిలాంథ్రోపీ. సారీ. సో ఊరికి వెళ్తే తాత గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. అండ్ ద కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ హీ డస్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో. లైక్ మా తాత 50 ఏజ్లో ఉన్నప్పుడు జైలు నుంచి హీ డిడ్ హిస్ LLB. అక్కడ నుంచి లా చదివారు. సూపర్. వెరీ ఇన్స్పైరింగ్. సో మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సో మా నాన్నమ్మకి ఒక 6 లాంగ్వేజెస్ వచ్చు. తాతది పొలిటికల్ వర్క్ అంతా నాన్నమ్మ దగ్గర ఉండి చూసుకునేది. సో వెరీ పవర్ఫుల్ నాన్నమ్మ తాత ఇద్దరు అట్లా. మా డాడీ మామ్ ఇప్పుడు యూఎస్లో ఉంటారు. ఒక 10 years అవుతుంది మామ్ యూఎస్ వెళ్ళి. మా పేరెంట్స్ డివోర్స్ అయిపోయింది లాంగ్ ఏవో 20 years అవుతుంది. సో డాడీతో అసలు టచ్లో లేను, మమ్మీతో కొన్ని ఇయర్స్ నుంచి టచ్లో లేను. ఇప్పుడు ఎమ్మెల్యే పొలిటికల్గా ఆ లెగసీ కంటిన్యూ ఉంది. ఎందుకు మీ ఫాదర్ కంటిన్యూ చేయలేకపోయారు? పండిత పుత్ర పరమాశుంట అంటారు కదా. మీ డాడీ ఆ కేటగిరీనా? డబ్బులు సంపాదించి బాగానే రిచ్ బతికాడు కానీ అంత నాట్ అ కూల్ పర్సన్. ఓకే. ఏంటి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారని మీరు చాలా సందర్భంలో చెప్పారు. ఏం జరిగింది అసలు? మీరు ఏదో ఇంకా బరెస్ట్ అవ్వాలని చాలా లోపల ఉన్నట్టుగా అనిపించింది. బరెస్ట్ చాలా సార్లు 1,00,000 సార్లు. అంటే ఏంటి అంటే మీరు అమ్మాయిలు అనేదేనా? అంతే. బాయ్ కావాలి, కొడుకు కావాలి. వచ్చాడా? లేదు. 5 అమ్మాయిల 3 డెబోర్షన్స్ కూడా అయినాయి. తర్వాత మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ అమ్మాయి కోసమే వేరే పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ అమ్మాయి పుట్టింది. సో ఇంకా తర్వాత మా ఫాదర్ గురించి గివప్ చేసేసాను. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ యూ నాట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ మై ఫాదర్. ఇంకా ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. టచ్లో మొత్తం లేదు ఇక. మొత్తం మమ్మీ వీళ్ళతో ఉన్నారు, చిన్న చెల్లితో ఉన్నాం అంతే. ఇంక మీ మమ్మీతో కూడా లేరు. అవునా? సో మరి ఇందులోకి రావాలని ఎట్లా, ఈ సినిమాలోకి రావాలనేది? నేను బేసిక్గా సింగర్ అవ్వాలనుకున్నాండే. ఓకే. సింగర్ అవ్వాలనుకుని ఎంట్రీకి ఇగ్లేసియస్ నా ఫేవరెట్ సింగర్, హాలీవుడ్ సింగర్. ఇంజనీరింగ్ అయిపోగానే ఫస్ట్ US వెళ్ళిపోయి అక్కడ ఏదో వర్క్ చూసుకొని సాంగ్స్ ఇక్కడ ఇంట్లో సంగీతం క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే మా ఇంట్లో తెలిసి నన్ను కొట్టారు డాడీ. అనిపించేసారు. ఇవన్నీ అయిన తర్వాత సాంగ్స్ ఒకసారి రికార్డ్ చేసిన ఫ్రెండ్స్తో కలిసి. ఇంట్లో వినిపిస్తే అవి సీడీలు పగలగొట్టి మళ్ళీ కొట్టారు. యూ షుడ్ నాట్ డూ దట్ అని చెప్పి. సరే ఇంజనీరింగ్ అయిపోయి ఇంట్లోంచి US వెళ్ళిపోయి బయట పడితే అక్కడ జాబ్ చేసుకుంటూ సంగీతాన్ని ఏదో ఒకటి చేసుకొని ఐ హ్యావ్ టు ఒక్క సాంగ్ అన్నా చేయాలి, ఎంట్రీకి ఇగ్లేసియస్తో అనే కసి ఉండేది. బట్ పాస్పోర్ట్ అప్లై చేసి అప్పట్లో నేను ఇంజనీరింగ్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు పాస్పోర్ట్ అప్లై చేయాలంటే పేరెంట్స్ సిగ్నేచర్ అవసరం ఉండేది. బట్ పేరెంట్స్ సిగ్నేచర్ కోసం వెళ్ళిన ప్రతిసారి చింపేసేవాళ్ళు. సో అట్లా అది కూడా డిజాల్వ్ అయిపోయింది. సరే నేను స్క్రీన్ మీద ఏం పీకగలుగుతా, అసలు నేను ఏం చేయగలుగుతా చూద్దామని అలా ఫస్ట్ సాక్షిలో జర్నలిజంలో యాంకర్గా స్టార్ట్ అయ్యి రిపోర్టర్గా చేసి అట్లా మెల్లమెల్లమెల్లగా ఏదో చేయాలనుకొని ఏదో చేస్తున్నా. బట్ ఎంజాయింగ్ ఫర్ వాట్ ఎవర్. అంటే యాక్టింగ్ సైడ్ అంటే అది మ్యూజిక్ సైడ్, సింగర్ సైడ్ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు యాక్టింగ్ సైడ్ అనేది ఎట్లా ఐ కెన్ డూ. కాబట్టి ఇప్పుడు ఇంట్లో టాక్సిక్ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, యాక్టింగ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. యాక్టింగ్ కోర్స్ నాకు మా ఇంట్లో చిన్నప్పుడు ఇచ్చేసారు. ఓకే. సో లైఫ్ మీకు యాక్టింగ్ నేర్పించింది. అంతే. ఓకే.
సో ఫస్ట్ ఐస్ క్రీమ్ చేశారు, ఆ ఛాన్స్ ఎలా వచ్చింది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్? అది యాక్సిడెంటల్గా ఒక రోజు నా ఫ్రెండ్ కాల్ చేసింది, ఓకే. స్వాతి అని చెప్పి. షీ కాల్డ్ అండ్ షీ సెడ్ ఇట్లా ఆర్జీ విత్ ఐస్ క్రీమ్ టు ప్రాజెక్ట్ అని ఒకటి యాక్టర్ కోసం చూస్తున్నారు, వుడ్ యూ ఫ్రీ ఉన్నావా వచ్చి ఆడిషన్ ఇవి కదా అంటే, నేను ఎత్తి నూనె పెట్టుకొని ఉన్నాను, ఆమెమో 15 minutesలో నువ్వు పార్క్ హోటల్కి రా అంటే, సరే అని చెప్పి ఇంకా ఆర్జీ కాల్ అంటే ఫుల్ తస్సాలు చేసుకొని ఫుల్ పరిగెత్తిన, వెళ్ళి కూర్చున్నా. పెళ్ళికి ముందర ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన, ఆ షార్ట్ ఫిల్మ్ చూపించిన, ఏమైనా చేసినా ఇంతకు ముందు అంటే చూపించిన, రేపటి నుంచి షూట్ వచ్చా అన్నాడు అంతే. ఇప్పుడు ఏం డ్రెస్ తీసుకొచ్చినా అదే. ఎట్లా ఉంది ఆయనతో ఎక్స్పీరియన్స్? ఉరికిచ్చినుండే, బాగా ఉరికిచ్చినుండే. we had fun. మీలాగానే అనిపిస్తాడా అంటే మెంటాలిటీ? కొంచెం అంటే ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుంది, లాజికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆర్జీవి దగ్గర నేను లాజికల్ ఇంటెలిజెన్స్ చూసిన, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూడలేదు. సో లాజికల్ ఇంటెలిజెన్స్ వరకు ఐ మ్యాచ్. ఓకే. ఆయన బిహైండ్ ఎలా ఉంటారు మామూలుగా? ఇప్పుడే బోల్డ్గా ఉంటారు. సేమ్ అట్లనే ఉంటారు. అంతేనా? పర్సనల్ కూడా అలానే ఉంటారు. ఓకే. సో మళ్ళీ తర్వాత సినిమాలు ఎట్లా, ఈ జర్నీ ఎలా ఉంది ఇప్పటివరకు? సో ఫస్ట్ నేను చేసింది ఐస్ క్రీమ్ 2 కంటే కూడా బందూక్ అని ఒక సినిమా చేసిన. బందూక్ ఫస్ట్ అంటే తర్వాత రిలీజ్ అయిందా? తర్వాత రిలీజ్ అయింది. మళ్ళీ అది ఆన్లైన్లో కూడా లేదు సినిమా, బయట కూడా పెట్టలేదు. ఇప్పుడు మన చైతన్య ఉన్నాడు కదా, హీరో చైతన్య, తను అందులో చేశాడు. నేను అది తెలంగాణ మూమెంట్ మీద చేసింది. అట్లా మనకి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సైడ్ నుంచి చాలా మంది పరిచయాలని. ఇట్ వాజ్ అమేజింగ్. బాబీ లక్ష్మణ్ అన్న, ఇట్ వాజ్ అమేజింగ్. చెల్లె అని మంచిగా వి డిడ్ దట్ ఫిల్మ్. తర్వాత ఐస్ క్రీమ్ 2 అయింది. ఐస్ క్రీమ్ 2 తర్వాత సీతో ఆన్ ద రోడ్ వచ్చింది. సీతో ఆన్ ద రోడ్ ఇంకా అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఏదో ఒకటి చేయాలి అంటే మధ్యలో ఇవి దీస్ ఆర్ ద మూవీస్ దట్ ఐ లైక్. ఇద్దరు మనిషి ఇప్పుడు ఐస్ క్రీమ్ 2 సినిమా నాకు నచ్చదు, బట్ వర్కింగ్ విత్ ఆర్జీవి ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్ థింగ్. సీతో ఆన్ ద రోడ్ ఇస్ అన్ అమేజింగ్ సినిమా. దట్ సినిమా ఓపెన్ మై హార్ట్, మై సోల్ ఓపెన్ చేసేసింది. ఇట్స్ నాట్ జస్ట్ యాక్ట్. ఇప్పుడు సినిమా చూస్తే ఇప్పుడు మనం ఫెమినిజం, ఎంపవర్మెంట్, స్టాండ్ విత్ హర్ అని అన్ని మాట్లాడుతున్నాం, కానీ సీతో ఆన్ ద రోడ్ ఆల్మోస్ట్ 12 years కింద వచ్చింది. అప్పుడు ఫెమినిజం గురించి మాట్లాడలేదు. అది మేల్ డైరెక్టర్. సో అట్లా నాకు ప్రణీత్ మీద బాగా రెస్పెక్ట్ అనమాట. లేడీస్ కోసం ఆలోచించే సినిమా అంటే ఇంత పేట్రియార్కల్ ప్రపంచంలో నార్సిసిస్టిక్ పర్సనాలిటీని హీరోగా సెలబ్రేట్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఓకే దెర్ ఇస్ అ మ్యాన్ హూ ఇస్ టాకింగ్ ఫెమినిజం వావ్ అని. పైసలు కూడా ఆలోచించలేదు, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు, నాకు ఏం టెన్షన్ లేదని చెప్పి షూట్ చేసినాం. ఐ ఫెల్ట్ వెరీ నైస్. అంటే ఆ సినిమా మొత్తం లాంగ్గా షూట్ చేసాం, ఇండిపెండెంట్ సినిమా కదా, సో ఎక్కువ రిసోర్సెస్ ఉండవు, మనీ ఫ్లో ఎక్కువ ఉండదు, కాబట్టి డబ్బులు జమ చేస్తూ అట్లా 2 ఏళ్ళు షూట్ చేసాం. రోడ్ ట్రిప్, అది రోడ్ ట్రావెల్ అట్లా ట్రావెల్ అయింది. సో మళ్ళీ 5 women స్టోరీ అది. అట్లా నాకు లేడీస్ ఫ్రమ్ అంటే ప్రణీత్ కాస్టింగ్ కూడా క్రేజీ చేసిన. అందులో ఒక అమ్మాయి అఫ్ఘానీ, ఒక అమ్మాయి ఇరానీ, ఒక అమ్మాయి నేను కల్పిక, ఇంకా వాళ్ళ ఇంట్లో మేడ్ ఉండే ఒక అమ్మాయి, మేడ్ తన పేరు మర్చిపోయా నేను, తను కూడా ఒక లీడ్ క్యారెక్టర్ చేసింది. సో అట్లా మేము 5 girls, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మైండ్ సెట్స్, ఎథనిసిటీ ఇట్లా చేసిండు కాస్టింగ్. ఆ సినిమా షూట్ చేసిన రోజులు కూడా దెర్ వాజ్ సో మెనీ ఎమోషనల్ బ్రేక్ డౌన్స్. అందరికీ కూడా ఏదో ఒక పాయింట్లో ఇట్లా ఇమోషనల్ ఇంటెన్సిటీ ఇట్లా కొట్టేసేది, ఏడ్చుకునే వాళ్ళం. ఏదో ఒక పాయింట్లో అందరం ఏడ్చాం, అవుట్ ఆఫ్ జాయ్, బాధతో కాదు. ఓకే, మనము ఈ ప్రపంచంలో బ్రతకడానికి, అందరితో కలిసి ఉండడానికి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మనం చాలా సప్రెస్ చేసేసుకుంటుంటాం లోపల. ఆ సప్రెస్ చేసుకున్న ఎమోషన్స్ని వేరే వాళ్ళు వచ్చి గుర్తు చేస్తారు కదా, అప్పుడు వస్తుంది ఎమోషనల్ బర్స్ట్. సో అలా సినిమా మొత్తం చాలా ఎమోషనల్ బర్స్ట్ అవుతుండే. ఇట్ వాజ్ సో మచ్. అంటే నేచర్ పరిచయం అయింది నాకు ఆ సినిమాతో. నా ట్రావెల్ జర్నీ స్టార్ట్ చేయడం అక్కడ నుంచి స్టార్ట్ చేసిన. జస్ట్ సీదో ఆన్ ద రోడ్ సినిమా షూట్కే మేము ఆల్మోస్ట్ కర్ణాటక ఒక 3 trips అయినాయి, గోవా ఒక 5 to 6 trips అయినాయి. గోవాకి వెళ్ళిన ప్రతిసారి నేచర్ పిలుస్తుంది, చెప్తుంది, లైక్ నేచర్తో మాట్లాడడం అలవాటైంది. ఓకే, ఐ ఫీల్ హ్యాపీ. నేను అడవిలో ఉంటే సంతోషంగా ఉన్నా, సముద్రం దగ్గర ఉంటే సంతోషంగా ఉన్నా, వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటే సంతోషంగా ఉన్నా. సో అక్కడ నుంచి నా ట్రావెల్ లైఫ్ స్టార్ట్ ఎక్కువైంది అనమాట. రియల్ లైఫ్ ఏంటనేది మీకు అది చూపించింది, రియాలిటీ చెక్ చేసింది. అంటే ఇప్పుడు తర్వాత మీరు ఆఫర్స్ చాలా బ్యాక్ అయిపోయారు, ఏంటి మీ కాంట్రవర్సీ కానీ మీ బోల్డ్నెస్ రీజన్ అయి ఉంటుందా? కాంట్రవర్సీ అన్నారు.
అంటే మీ కామెంట్స్ కాంట్రవర్సీ కావడం, నేనేం కాంట్రవర్సీ కాదు, నేను నిజాలు నేను మాట్లాడతాను. కాస్టింగ్ అది కౌచ్ రిలేటెడ్ గా అది కాంట్రవర్సీ ఎట్లయితుంది? నా కష్టం చెప్పుకున్నా, ఎవరు దాన్ని కాంట్రవర్సీ చేసారు కానీ సొల్యూషన్ లేదు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో రాణించాలంటే కాస్టింగ్ కౌచ్ లొంగాల్సిందేనా? అదేనా? ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్న వాళ్ళందరూ దానికి కమిట్ అయిన వాళ్ళేనా? అట్లనే అనుకోవచ్చా? ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే ఒక సిచ్యువేషన్ రావడానికి డిఫరెంట్ కారణాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీకు ఫుల్ ఫాదరో ఫ్యామిలీయో ఇండస్ట్రీ ఉందనుకో, వాళ్ళు ఉండదు. మీరు రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అనుకో, మీరు ఖర్చు పెట్టుకోవచ్చు, మీ సినిమాలు తీసి మీరు ఖర్చు, వాళ్ళు ఉండదు. నేను నా దగ్గర ఏం లేవనుకోండి, ఈధర్ ఫ్రెండ్ సర్కిల్, గట్టి ఫ్రెండ్ సర్కిల్ ఉండి రిచ్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారనుకో, చలో బై. ఇప్పుడు ప్రేమం సినిమా ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమం సినిమా ఉంది. ప్రేమం సినిమా ఏంటి, ఫ్రెండ్ సర్కిల్ అందరు కలిసి చేసుకోండి, అట్లా చేసి అది బై ఛాన్స్ యాక్సిడెంటల్గా జరుగుతాయి అట్లా. బట్ అదర్వైజ్ ఓకే. మీరు ఫేస్ చేశారా? చాలా, ఒకటి కాదు రెండు, మస్తు చేసాను. వెళ్ళారా, కమిట్మెంట్ వెళ్ళారని చెప్పారు. వెళ్ళుంటే కెరీర్ ఎందుకు ఆగుతుంది అండి? వెళ్ళాను, ఇబ్బంది ఫుల్ పరుగులో దూసుకుపోతుంది కదా నా కెరీర్. ఆడిషన్స్కి వెళ్ళాను. ఓకే. కమిట్మెంట్ కూడా వెళ్ళారని చెప్పారు మీరు, లేదా? ప్రొడ్యూసర్తో, డైరెక్టర్తో ఇంటర్వ్యూలో చెప్పారండి కదా? చూపించండి నాకు ఒకసారి. కాదు, వెళ్ళాను, అతను ఇబ్బంది పెడితే మళ్ళీ బ్యాక్ అయిపోయాను. కమిట్మెంట్ అంటేనే ఇబ్బంది కదా, కమిట్మెంట్లోకి వెళ్ళి ఇబ్బంది అంటే నాకు అర్థం కావట్లేదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సర్వైవ్ కావాలంటే మస్ట్ ఇక అట్లాంటిది. ఇక నేను చెప్తున్నాను కదా, ఇవి పరిస్థితులు. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఎంతవరకు ఛాన్సెస్ ఉందండి రాణించడంలో? తెలుగు అమ్మాయిలు ఎప్పుడు అది ఉన్న ప్రాబ్లమే. ఇప్పుడు బేసిక్గా తెలుగు అమ్మాయిలు ఏంటంటే, బేసిక్గా తెలుగు అమ్మాయిలు అని కాదు, లోకల్ అమ్మాయిలు. ఏంటి, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఆఫర్స్ ఎందుకు ఇవ్వరు అంటే లోకల్ అమ్మాయిలు బేసిక్గా విషయాలు బయటకు వస్తాయి. లోకల్ అమ్మాయిలు క్యాస్ట్ చేస్తే ఫస్ట్. ఓకే. వేరే స్టేట్స్ అనుకోండి, వాళ్ళు స్పెషల్లీ ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటారంటే, ఇదర్ రిచ్ ఫ్యామిలీ నెపోటిజం, లేదు అంటే వల్నరబుల్, చాలా ఫైనాన్షియల్ బ్యాడ్లో ఉండి, ఇంకా నాకు ఇంకో దారి లేదు, నన్ను లొంగాల్సిందే అనే అంత వల్నరబుల్ స్టేజ్కి వచ్చిన అమ్మాయిలను క్యాస్ట్ చేస్తాం. ఓకే. సో అలాంటి వాళ్ళకే ఛాన్స్లు ఉంటాయి, వస్తాయి, ఈజీగా వస్తాయి. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు వైష్ణవి చైతన్య వీళ్ళు పర్వాలేదు కదా? వైష్ణవి చైతన్య బేబీ హీరోయిన్ అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయండి, సినిమాలు కమిట్మెంట్ అని చెప్పి మాట్లాడరు, సినిమా యాక్సెప్ట్ చేసిన తర్వాత సతాయిస్తారు. ఓకే. ఆ సతాయించడంని నువ్వు ఎంత తప్పించుకుంటావు అనేది మన మీద డిపెండ్ అయ్యి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే, ఈవెన్ కమిట్మెంట్ల గురించి మాట్లాడకుండా కాస్టింగ్ చేసిన సినిమా మొత్తం అయిపోయేదాకా ఇబ్బంది పెడుతుంటారు. ఓకే. చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే నవ్వుకుంటూ తప్పించుకొని తిరుగుతుంటారు. మనము ఇప్పుడు నేను వైష్ణవి చైతన్య గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే పర్సనల్గా ఐ డోంట్ నో హర్. బట్ వెన్ యూ వాంట్ టు సీ ఒక సినిమా సెట్ వాళ్ళందరూ స్టేజ్ మీద నిల్చున్నప్పుడు అమ్మాయిల ఫేస్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా చెప్తాయి. ఈ అమ్మాయి సంతోషంగా ఈ సినిమా చేసిందా, ఇబ్బంది పడుతూ చేసిందా, ఇవన్నీ ఫస్ట్ ఆడియో ఫంక్షన్లో, ఫస్ట్ ప్రమోషనల్ తెలిసిపోద్ది. అది మీకు ఫేస్ రీడింగ్ చేయడం రావాలి, బాడీ లాంగ్వేజ్ రీడింగ్ చేయడం రావాలి, తెలిసిపోద్ది. ఓకే. అంటే ఇది ఏ దశలో ఉంటుంది అంటే, డైరెక్టర్ ప్రొడ్యూసర్ల పరిధిలో ఉంటుందా, హీరోల పరిధిలో ఉంటుందా, కింది స్థాయి? పెద్ద చిన్న అని ఏం లేదు, అందరూ ఇన్వాల్వ్. నువ్వు కొంచెం ఇన్నోసెంట్, నీకు సపోర్ట్ లేదు అని తెలియడం మాత్రమే ఇంపార్టెంట్. తెలిసిందంటే హీరోలతో సహా అందరు ఇప్పుడు స్టార్టింగ్ లో అట్లాంటి ఫేస్ చేస్తారు. ఒక స్టేజ్కి వచ్చినాక హీరోయిన్లకు కూడా అట్లనే ఉంటుందా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక నేను అట్లా డీప్ డైవ్ చేయలేదు కాబట్టి, అంటే మీరు ఎంతో మంది, ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్తా, కమిట్మెంట్ అనగానే వచ్చేస్తా, అక్కడ దాకా వెళ్తా వచ్చేస్తా. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది గ్యాంగ్లో పార్టిసిపేట్ చేసి అడ్డమైన పనులు చేస్తే అప్పుడు నాకు ఐడియా వస్తుంది. అలాంటిది ఏమైనా చేస్తే అప్పుడు చెప్తా. అంటే మీకున్న నాలెడ్జ్ ఏంటి? ఇప్పుడు నా నాలెడ్జ్ అంటిల్ అండ్ అన్లెస్ ఐ ప్రూవ్ ఇట్ ఆన్ ఎ పేపర్, ఇట్స్ ఎ మిత్. నేను ప్రూవ్ చేసి జనాలకు చూపిస్తే తప్ప నేను మాట్లాడే హక్కు నాకు లేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇంటర్వ్యూలో నా మీద రేప్ అటాక్ జరిగిన విషయం గురించి ఒక 100 ఇంటర్వ్యూలలో మాట్లాడా కానీ ఎప్పుడు పేర్లు తీసుకోలేదు, ఎందుకంటే నేను ప్రూవ్ చేయలేను. అండ్ దే ఆర్ పవర్ఫుల్ పీపుల్. ఇప్పుడు నేను పవర్ఫుల్ పీపుల్ మీద నేను ఒక అక్యూజిషన్ చేస్తున్నా అంటే నాకు చేతిలో ప్రూఫ్ లేదనుకో తొక్కేస్తారు.
ఇప్పటికీ పేరు చెప్పకున్నది ఒకేసారు ఫర్ ఫ్యాక్ట్ మీరు అసలు మచ్చుకు కూడా కనిపించాను నేను సినిమాలో. ఇప్పుడు ఇప్పుడు చూస్తే లాస్ట్ డెకేడ్ అన్నీ కూడా స్టార్టింగ్ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్తోనే సినిమాలు ఉన్నాయి. ప్లాట్ సినిమా తీసుకోండి, సీత ఆన్ ద రోడ్ తీసుకోండి, హైదరాబాద్ నైట్స్ తీసుకోండి, ఇప్పుడు ఫస్ట్ టైం సినిమా తీసుకోండి, వీళ్ళంతా ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్. వాళ్ళు మాత్రం అంటే సినిమా తీయాలి, నేను ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి, ఐఎమ్ స్టోరీ టెల్లర్ అనే ఎగ్జైట్మెంట్, కసి, ఇంకా ప్యాషన్తో వస్తారు కదా ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్. వాళ్ళతో చేయడం ఈజీ, వాళ్ళు ఇబ్బంది పెట్టరు. ఇప్పుడు మీలాంటి మెంటాలిటీ వాళ్ళు సర్వైవ్ కావడం కష్టం. ఇప్పుడు ఇప్పుడు మీ పరిస్థితి అలా కనిపిస్తుంది. మరి ఎట్లా దీనికి ఆల్టర్నేట్ ఎట్లా? మీరు సమాజం మారాలి. ఓకే, ఆడదాని బాడీ కంటే బ్రెయిన్ కూడా ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అవసరం అనే విషయం ఇండస్ట్రీ వాళ్ళు గుర్తించాలి. అది ఎప్పటికి సాధ్యమైంది? ఇగో నాలాంటి వాళ్ళు వాగి వాగి ఏదో ఒక టైంకి, ఇప్పుడు ఒకప్పుడు నేను ఒక్కదాన్ని వాగేదాన్ని, ఇప్పుడు మొత్తం జెన్జీ వాళ్ళందరూ కూడా కూర్చున్నారు కదా, అందరు కాల్ అవుట్ చేయడం చూస్తున్నారా. ఇంతకు ముందు ఇప్పుడు నేను 20s లో ఉన్నప్పుడు మా జనరేషన్ వాళ్ళు నేను ఒక్కదాన్ని మాట్లాడితే నన్ను కాంట్రవర్సీ అని లేబుల్ వేసేసి పక్కకు పెట్టేశారు. ఇప్పుడు అందరూ జెన్జీ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కాల్ అవుట్ చేస్తున్నారు కదా, హీరోయిన్లను అట్లా చేస్తున్నారు, ఈ సినిమాలో ఈ పాటలు ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నారు, అది బ్యాన్ చేయండి, ఇది తీసేయండి అని. ఎన్ని సినిమాలలోంచి మొన్న మంగ్లీ సాంగ్ ఎగిరిపోలేదా, నోరా ఫతే సారీ చెప్పలేదా, జరుగుతున్నాయి కదా. ఓకే, మంచిది, దట్ విల్ హ్యాపెన్. ఏదైనా స్లో, ఏదైనా జరుగుతుంది, మార్పు అనేది సహజం, టేబుల్స్ ఆల్వేస్ టర్న్. బట్ నేను ఒక్కదాన్ని, ఐఎమ్ జస్ట్ డ్రాప్ ఇన్ ద ఓషన్, బట్ ఎవ్రీ డ్రాప్ మ్యాటర్స్ కదా. సో నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, నా వంతు ఇంపాక్ట్ నేను చూపిస్తాను. నేను డామినో ఎఫెక్ట్ని బిలీవ్ చేస్తా. నేనేం చేసిన ఫస్ట్ డామినోని మూవ్ చేసిన, దట్ విల్ కీప్ మూవింగ్. ఐ నో వాట్ ఐమ్ డూయింగ్. చాలామంది ఏమనుకుంటారు, నువ్వు కాంట్రవర్సీ, నీ పైసలు ఎట్లా అంటే, నువ్వు పైసలు, వర్క్, కరియరు, తిన్నా పన్నా, ఇది లాజిక్. నేను అంతకన్నా దూరం నుంచి చూస్తున్నా. ఐ వాంట్ సొసైటీ టు ఎవాల్వ్, ఐ వాంట్ కాంట్రిబ్యూట్ టు దాట్. అంటే ఒకప్పుడు ఇవి అన్నీ ఫేస్ చేసిన వాళ్ళు ఇప్పుడు అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎవరు అంటే హీరోయిన్లు కూడా మాకు అట్లా ఫేస్ చేసాము, ఇట్లాంటి ఫేస్ చేసామని. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మాట్లాడిన ప్రతిసారి ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి ఇంట్లో నా మీద రేప్ అటాక్ జరిగింది, ఇండస్ట్రీకి వెళ్తే అన్నాను అనుకో, ఫస్ట్ ఏం చేస్తారు ఇంట్లో? మానేపిస్తారు, ఇంట్లో కూర్చోంటారు, లేదా వేరే పని చేసుకుంటారు, కానీ వెళ్ళి వాడిని గల్లా పట్టుకొని మాత్రం అడగరు. ఇంట్లో అలాగే చేస్తారు, సిస్టమ్ అలాగే చేస్తుంది. నీ దగ్గర డబ్బులు, ఇప్పుడు ప్రత్యూష కేసు తీసుకోండి, అమ్మ చనిపోయిన 10 ఏళ్ళకి మొన్న జస్టిస్ వచ్చింది. జస్టిస్ సిస్టమ్ దగ్గర ఒక కామన్ మ్యాన్ పోయి నాకు జస్టిస్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ లేనంత వరకు మాట్లాడరు. సేఫ్టీ లేదు కదా. నీకు జస్టిస్ వచ్చింది అనుకో, ఇవాళ కాదు, నేను ఆ రోజే మాట్లాడుతుండే, నాకు జస్టిస్ దొరుకుతుందన్న సేఫ్టీ కాన్ఫిడెన్స్ ఎక్కడుంది? సొసైటీ ప్రొవైడ్ చేయలేదు, జస్టిస్ సిస్టమ్ ప్రొవైడ్ చేయలేదు, ఇల్లు ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి ఈరోజు మాట్లాడి ఇప్పుడు జెన్జీ అందరు తయారయ్యారు కాబట్టి మాట్లాడుతారు. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఈ మధ్య ఐ స్టాండ్ విత్ హర్ అని చెప్పి ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. ఐమ్ సో ప్రౌడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. చేంజ్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మాట్లాడడం అనేది కెరీర్ త్యాగాలు చేసుకుంటూనే అవుతుంది. ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్నారు, నేను సైతం సమిధనొక్కటి ప్రపంచానికి అవుతాను అని అట్లా డిసైడ్ అయిపోయినా. మీరు ఫుల్గా దానికి డిసైడ్ అయిపోయారు మొత్తం, ఏమైనా జరిగినాయి. మళ్ళీ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అట్లా ఇప్పుడు గాడ్ విల్ ప్రొవైడ్ అండి. నాకు ఐఎమ్ బ్లెస్డ్. అంటే నాకు ఎంత ట్రామా ఇండస్ట్రీ ఇచ్చిందో ఎంతో కొంత నాకు దేవుడు లాంటి మనుషులు ఉన్నారు నా చుట్టూ. అమ్మ తోడు నేను 23 నుంచి 23 2023లో నా ఇమోషనల్ ఫిజికల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత, బెడ్ రిడన్ అయిన తర్వాత, నేను చచ్చిపోతా అనుకున్న పాయింట్ నుంచి ఈరోజు మళ్ళీ నేను వర్క్కి స్టార్ట్ చేస్తున్నా అంటే 3 years. నా ఫ్రెండ్స్, ఓన్లీ నా ఫ్రెండ్స్. ఇండస్ట్రీ ఉంది, మీడియా ఛానల్స్ ఉన్నాయి, నాకు వర్క్, నాకు యాక్టింగ్ ఒకటే కాదు, నేను పాడ్కాస్ట్లు చేస్తా, ఇంటర్వ్యూలు చేస్తా, జర్నలిజం చేస్తా. ఐ డూ అ లాట్ ఆఫ్ షిట్. అంటే నేను కాస్ట్యూమ్స్ చేస్తా, సెట్ డిజైనింగ్ చేయగలుగుతా, ప్రొడక్షన్ మేనేజింగ్ చేయగలుగుతా, లైన్ ప్రొడ్యూసింగ్ చేయగలుగుతా, రాస్తా, పాడుతా, డైరెక్షన్ చేస్తా, యాక్టింగ్ చేస్తా. దర్ ఆర్ సో మెనీ క్రాఫ్ట్స్ దట్ ఐ కెన్ డూ ఇన్ మీడియా అండ్ ఫిల్మ్స్. బట్ ఈ 25లో 6 months నేను తిరగని ప్రొడక్షన్ హౌస్ లేదు, నేను తిరగని టీవీ ఛానల్ లేదు, నేను తిరగని యూట్యూబ్ ఛానల్స్ లేదు. అంతా తిరిగితే నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ. ఇంటర్వ్యూలు పిలిచి ఇంటర్వ్యూలు చేస్తారు, బట్ నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ. నాకు అది అర్థమైనాక మళ్ళీ హార్ట్ బ్రేక్. ఓకే అంటే నిజము భయపడుతున్నా, అంటే నాకు ప్రిపేర్ అయి ఉన్నా, ఇది జరిగితే ఏంటి అని జరగచ్చు అనుకున్నా, కానీ నిజంగా జరిగినప్పుడు వచ్చేది
ఆ షేక్ అవుతుంది కదా సోల్ అనేది. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ అ ఉమెన్ హూ ఇస్ ఆస్కింగ్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సేఫ్టీ. ఓకే. అవి మాట్లాడొద్దు. ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు పోయినాయి నా చేతి. ఫిదా మూవీ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి నాకు, చాలా ఆఫర్లు వచ్చాయి, హీరోయిన్గా పెద్ద హీరోలతో ఆఫర్లు వచ్చాయి. బట్ ఫిదా టైం ఎండ్ ఫిదా టైం ఎండ్ అయ్యేటప్పుడు నాది ఇంటర్వ్యూ, ఐ డ్రీమ్ ది ఫస్ట్ ఇంటర్వ్యూ రిలీజ్ అయింది కదా, అక్కడ నుంచి అలా చేతికి వస్తాయి మీటింగ్స్ అయితే ఎస్ అని చెప్తా, మధ్యలో సినిమా పోతుంది, అన్నీ అలా పోయినాయి. రియలైజ్ అయ్యారా ఆ ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండాల్సిన, లేకపోతే ఇట్లా మాట్లాడ? ఐ డోంట్ రిగ్రెట్. అంతేనా? ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఐ డోంట్ హ్యావ్ మనీ, బట్ ఐ డోంట్ రిగ్రెట్ బికాస్ దిస్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్. సరే, అంటే ఇప్పుడు మాట్లాడడం వల్ల కెరీరే బ్యాక్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. అంటే కెరీర్ బ్యాక్ అంటే నా కెరియర్ కోసము నా ఆత్మ దాన్ని చంపేసుకోమంటారా? అంటే మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. ఎవరికి ప్రూవ్ చేయాలి? ప్రపంచానికి. ఎందుకు ప్రపంచానికి ప్రూవ్? ఇప్పుడు మీరు సింగర్ కావాలనుకున్నారు, మీ సింగింగ్ టాలెంట్ చూపించాలంటే మీకు బేసిక్గా ఆర్టిస్టులు, రియల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని సాటిస్ఫై చేయడానికి ఆర్ట్ చేయరు, సోల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆర్ట్, యాక్టింగ్ కానీ సింగింగ్ కానీ ఏదైనా సరే. అంటే మనము జీవితంలో కామన్ లైఫ్లో మనం మనుషులతో చెప్పలేని ఎమోషన్స్ని, ఎక్స్ప్రెస్ చేయలేని ఎమోషన్స్ని సినిమాలో చూపిస్తాం. బేసిక్గా దట్ ఈస్ హౌ ఆర్ట్ ఈస్. ఆర్ట్ ఎందుకు ఉంది అంటే మనం వర్డ్ త్రూ ఆర్టికులేట్ చేయలేని విషయాలని ఆర్ట్ త్రూ చేస్తాం. దట్ ఈస్ వై దెర్ ఈస్ ఆర్ట్. అది ఎందుకు? నా చెస్ట్లోంచి తీయడానికి, అది నా ఆత్మలోంచి బయటికి తీసుకొచ్చి దానికి రూపం ఇవ్వడానికి నేను ఆర్ట్ చేస్తున్నాను. అది 10 మందికి నచ్చితే మంచిది. 10 మందికి ఎందుకు నచ్చుతుంది ఆర్ట్? ఎందుకు నచ్చుతుంది అంటే అందరి లైఫ్లో అందరూ చోక్ అవుతున్న విషయాలను, ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందికి ఒక సమస్య ఎంటాడుతుంది కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. నేను సడన్గా వచ్చి ఆ 10 మంది బాధపడుతున్న మాటని నేను సినిమాలో చెప్పాను అనుకోండి, వాళ్ళు చూస్తారు, రిలీఫ్ అవుతారు. సో ఆర్ట్ నేను ఎందుకు చేస్తున్నా? ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి వాళ్ళ జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టించడానికా, లేకపోతే వాళ్ళ ఆత్మకి ఒక శాంతి చేకూర్చడానికి? ఈ 2 వేస్ ఉన్నాయి. దెర్ ఈస్ అ గివర్, దెర్ ఈస్ అ టేకర్. నేను ఆ ఆడియన్స్కి ఇవల్యూషన్ కోసం చేస్తున్నాను. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ షుడ్ థింక్ లైక్ దట్. నేను ఒక ఆర్టిస్ట్ జీవితంలో ఎవల్యూషన్ తెలుగులో ఏమంటారు? ఆ క్రమానికి నేను ఫీడ్ ఇస్తున్నానా, లేదంటే వాడితో ఖర్చు పెట్టించడానికి నేను సినిమా చేస్తున్నానా? సో మన కమర్షియల్ ఇండస్ట్రీ అంతా పాకెట్లోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టించడానికే చేసిన సినిమాలు. అందులో ఇప్పుడు నేను ఈ డెకేడ్లో ఎన్ని వచ్చాయండి? ఈ 10 ఏళ్లలో 1000 సినిమాల దాకా వచ్చాయా? 1000 సినిమాల్లో ఎన్ని గుర్తు పెట్టుకుంటాం మనం? మెయిన్ ఉంటాయి అంతే. సో నాకేమంటే ఇన్ని సినిమాలు కొన్ని రిలీజ్ అయినాయి, అవ్వలేదు. 30 సినిమాల్లో చేసినాను ఇప్పటిదాకా. ఈ 30 సినిమాల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే నేను ఆర్టిస్ట్, నాకు యాక్టింగ్ వచ్చు కాబట్టి, నాకు డబ్బులు కావాలి కాబట్టి ఏది పడితే జైనా వెళ్ళి ఆత్మసంతృప్తి. ఏది సంతృప్తి లేని పని ఎందుకు? ఇప్పుడు నేను జాబ్ చేయకుండా ఐ డోంట్ వాంట్ టు బీ అ స్లేవ్ ఆఫ్ కార్పొరేట్ అని చెప్పి నేను ఇంజనీరింగ్ చదువుకొని ఫస్ట్ ఒక 2 జాబ్ చేశాను. 2 జాబ్స్ చేసిన తర్వాత నాకు ఈ క్యాపిటలిస్టిక్ హైరార్కీ అర్థమైంది, మనుషుల్ని స్లేవరీలో ఎలా పెడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు బిలాంగ్ ఇన్ దేర్. కాబట్టే నేను అది బ్రేక్ చేసుకొని ఆర్టిస్ట్గా బయటకు వచ్చిన. మళ్ళీ ఇక్కడ బయటికి వచ్చి మళ్ళీ నేను స్లేవరీ చేయడం నాకు నచ్చట్లేదు. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, ఐ కెనాట్. నేను ఒక స్లేవరీ సిస్టమ్కి బానిస అవ్వలేను, నన్ను ఒక బానిసని చేయలేరు. ఐఎమ్ న్యూరో డైవర్జెంట్. ఇప్పుడు ఈ జర్నీలో, ఈ స్ట్రగుల్లో ఎప్పుడైనా అనిపించిందా ఇది ఇందులోకి రావడం రాంగ్ అని? అట్లా ఏం లేదా? నేను యాక్టింగ్ చూస్ చేసుకోవడం, స్టోరీ టెల్లింగ్ చూస్ చేసుకోవడం గురించి ఎప్పుడు రిగ్రెట్ అవ్వలే. కానీ తెలుగు ఇండస్ట్రీలో స్ట్రక్ అయ్యన్న రిగ్రెట్. తెలుగు ఇండస్ట్రీలో స్ట్రక్ అయ్యా. చిన్నప్పుడు కష్టపడి ఏదో ఒకటి చేసి యుఎస్ వెళ్ళిపోయి ఉంటే, నాకేంటంటే నేను చాలా పేట్రియట్ అండి. నేను నాకు బోల్డ్ ఈమెది బరి తెగించిందని మన అంటారు కానీ మీరు నన్ను చూస్తే ఐఎమ్ వెరీ పేట్రియట్. మా ఫ్యామిలీ మొత్తం యూఎస్లో ఉంటారు. నాకు 4 చెల్లెలు ఉన్నారు. 3 చెల్లెలు యూఎస్లో ఉంటారు, మా మామ్ యూఎస్లో ఉంటారు, మా ఫ్యామిలీ సగం ఖాందాన్ మొత్తం యూఎస్లో ఉంటారు. నేను ఎందుకు పోలేదు అంటే ఐ వాంట్ బీ ఇన్ ఇండియా. ఇది నా మాతృభూమి, నేను ఇక్కడ ఉంటా, నేను ఏమైనా చేస్తే ఇక్కడ చేసుకుంటా. యూఎస్లో పోతే అక్కడ అందరు, చిన్నప్పుడు నా ఆలోచన చెప్తున్నా, అక్కడ అందరు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారో ఇయ్యారో, బట్టలు ఇప్పేస్తారు, గలీజ్ టూ మనీ సీన్స్ ఉంటాయి హాలీవుడ్ సినిమాలో. అక్కడ పోతే రెస్పెక్ట్కి తక్కువ ఉంటుందేమో, ఇక్కడైతే నేను సేఫ్ ఉంటానేమో, మన వాళ్ళు కదా, మన దగ్గర నేను సేఫ్టీ ఫీల్ అవుతా అనే అపోహలో ఉండే. ఆ అపోహ లేకపోయి ఉంటే ప్రాబ్లీ ఏదో ఒకటి చేసి యూఎస్కి వెళ్ళిపోయి ఉంటే వేరేలాగా ఉండేది లైఫ్.
ఇప్పుడు ఇప్పుడు మీ ఫాదర్తో ప్రాబ్లం, మీ మదర్ వీళ్ళ చెల్లెలతో వాళ్ళతో ప్రాబ్లం ఏంటి మరి మీకు? ఇప్పుడు మా ఫాదర్ మా అమ్మని ట్రామటైజ్ చేసారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఎనర్జీ ఎప్పుడైనా ఎక్స్చేంజ్. ఇప్పుడు నాకన్నా పవర్ఫుల్ పీపుల్ నా మీద కోపం చూపించారు అనుకోండి, నేను వాళ్ళని ఏం అనలేను. ఆ కోపము ఇంకొక నాకన్నా తక్కువ పవర్ఫుల్ మీద చూపిస్తా. సో ఎనర్జీ అనేది ఇక్కడ నుంచి అక్యుములేట్ అయింది, యాంగర్. ఈ యాంగర్ నేను ఇక్కడ నుంచి తీయలేకపోతే నేను పిచ్చిలేసిపోతుంది నాకు. సో యాంగర్ ఇంకొకరి మీద తీస్తా. ఎవరి మీద ఈజీ అవుతుందో, ఎవరు నన్ను తట్టుకోగలుగుతారో, నేను ఎవరికి భయపడనో వాళ్ళ మీద కోపం చూపిస్తాడు. అందుకే రోడ్ల మీద కొట్లాటలు అవుతాయి, యాక్సిడెంట్ అవుతుంది, ఇంత పెద్ద పెద్ద లొల్లులు అవుతాయి. దానికి అంత అవసరం ఉందా అనిపిస్తుంది. చిన్న విషయం పెద్ద గొడవ లేకపోతే ఎందుకు గొడవ లేకపోతే అంటే ఇంట్లో పడ్డు ఉంటాయి వాళ్ళకి. ఇంట్లో అయ్యతోనో పిల్లలతోనో ఏదో ఒకటి పడ్డు ఉంటాయి. అక్కడ ఏం చేయలేక బయట తీసారు. సో ఈ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో అక్కడ మా ఫాదర్ నుంచి మా అమ్మకి ట్రాన్స్ఫర్ అయింది, మా అమ్మ నుంచి అందరి మీద ట్రాన్స్ఫర్ అయింది. అంటే రివర్స్ ఇంకోట్లేదు. ఇప్పుడు బేసిక్గా ఎట్లా చెప్పాలి, టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఇంట్లో ఉంటే ఒకరు స్కేప్ గోట్ అవుతారు, ఒకరు గోల్డెన్ చైల్డ్ అవుతారు. స్కేప్ గోట్ అంటే తెలుసా మీకు? ఏంటి స్కేప్ గోట్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సొసైటీలో చూస్తే ఒక ప్రాబ్లం నడుస్తుంది, ఆ ప్రాబ్లమ్ని కప్పిపుచ్చడానికి మనం ఇంకో ప్రాబ్లం చూపిస్తాం, చూపించి అటెన్షన్ అది డైవర్ట్ చేస్తాం. సో ఇంట్లో ప్రాబ్లం నడుస్తుంది, మా నాన్నకి కోపం వచ్చి మా అమ్మని హరాస్ చేస్తుంది, మా అమ్మ మమ్మల్ని హరాస్ చేస్తుంది అనే ఒక ప్రాబ్లమ్ని దాచిపెట్టడానికి ఒక స్కేప్ గోట్ని తయారు చేస్తారు. స్కేప్ గోట్ అంటే నేను చెప్పింది వినకపోతే అలా చేస్తాను నేను అంటే బ్యాడ్ ఎగ్జాంపుల్గా మొత్తం ఒక బ్లేమ్ చేయడానికి, తప్పు నిందలేయడానికి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాను. నేను ఆ క్యారెక్టర్ నేను ఇంట్లో. సో నేను మ్యారేజ్ అయింది when I was 25 నాకు మ్యారేజ్ అయింది. 1-2 yearsలో డివోర్స్ అయిపోయింది. ఎట్లా సెట్ కాలేదండి, నేను మ్యారేజ్ మెటీరియల్ కాదు. అంటే మీ బోర్డు లేదంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లం కాదు అసలు. నేను ఎట్లా చెప్పాలి, పెళ్ళి చేసుకున్న 1 weekలో నాకు మ్యారేజ్ వ్యవస్థ యొక్క రియాలిటీ మ్యానిపులేషన్ అర్థమైంది. మనం అందరూ ఏమనుకుంటాం, పెళ్లి చేసుకోకపోతే ఎట్లా, ఫ్యామిలీ లేకపోతే ఎట్లా, మొగుడు లేకపోతే ఎట్లా, సేఫ్టీ ఎట్లా, పిల్లలు ఉండాలి కదా, ఇవన్నీ ఎందుకు ఉండాలి అని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే పెళ్ళైన సెకండ్ డే నుంచి నాకు నచ్చట్లేదు, ఎవరి బిహేవియర్ నచ్చట్లేదు. కాదు, ఎవరు నచ్చట్లేదు నాకు ఇంట్లో. బాగా చూస్తే అసలు వీళ్ళే ఇలా ఉన్నారా, ఫ్యామిలీ సిస్టమే ఇంత. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో చూసినా మా అమ్మ సంతోషంగా లేదు, మా నాన్న సంతోషంగా లేడు, ఎవరు చూసినా కూడా ఫోర్స్ఫుల్గా ఒకరినొకరు హేట్ చేసుకుంటూ మీదికి నవ్వుకుంటూ. ఇప్పుడు నేను మంచి కోడలుగా ప్రూవ్ చేసుకోవాలి, అది నాకు రెస్పాన్సిబిలిటీ. అంటే నేను ఏం చేయాలి, ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి ఇష్ట ప్రకారం నేను ఉండాలి. నేను కోల్పోయినా నన్ను నేను అక్కడ. ఓకే, ఒక ఇంటి కోడలుగా మొగుడు డ్యూటీ ఏముంటుంది, అమ్మతోని పెళ్ళంతోని కిచకిచ నడుస్తుంటుంది, మనోడు అక్కడ కోల్పోతాడు. అమ్మ పరిస్థితి ఏంటి, ఆమె అత్తగారి నుంచి ట్రామటైజ్ అయిపోయి ఉంటుంది, మొగుడు ట్రామటైజ్ అయిపోయి ఉంటుంది. నా కొడుకు దగ్గర నేను సేద తీర్చుకుంటున్నా మెంటల్లీ అనే పాయింట్లో వేరే ఆమె వచ్చేసింది. ఆమెకు మనశ్శాంతి లేదు, నా కొడుకు నడుకోగా ఆమె కోల్పోయింది. సో అట్లా ఫ్యామిలీలో అందరూ వేరేళ్ళ కోసం బ్రతుకుతున్నారు, పక్కల కోసం బ్రతుకుతున్నారు, వాళ్ళ కోసం అని బతకట్లేదు. ఫ్యామిలీ సిస్టమ్, మ్యారేజ్ సిస్టమ్ అనేది మనకు దూరం చేసేస్తుంది అన్న విషయం నాకు అర్థమైంది పెళ్లి తర్వాత. అది వీళ్ళు చెడ్డోళ్ళ అంటే అది తర్వాత విషయం. అసలు ఒక ఫ్యామిలీ సిస్టంలో, ఒక మ్యారేజ్ సిస్టంలో నేను బిలాంగ్ కాను అని నాకు అర్థమైంది, నేను ఫిట్ అవ్వలేను అని నాకు అర్థమైంది. ఇప్పుడు లివింగ్ ఏమైనా ఉందా తర్వాత 2 రిలేషన్షిప్స్ బ్రేకప్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, సింగిల్. గత 3 ఏళ్ళ నుంచి 2 yearsలో ప్రెగ్నెంట్, పిల్లలు. ఓకే, ఇప్పుడు పెళ్ళైన 1 weekలోనే నేను డివోర్స్ అడిగిన. నాకు సెకండ్ డేకే అన్ని చూస్తుంటే ఎవ్రీబడి ఈజ్ యాక్టింగ్. అంటే ఇప్పుడు నా దగ్గర వచ్చిన హస్బెండ్ ఏమో అత్తగారు వచ్చేయమంటుంది, నువ్వు యాక్టింగ్ చేస్తా అంటే అవన్నీ కుదరాయి, నువ్వు సినిమాలు ఇండస్ట్రీ కుదరదు, కాలేజ్ టీచర్ జాబ్ చేయండి. పెళ్ళికి ముందే చెప్పినాను కదా నేను ఇండస్ట్రీ ఉన్నా, నేను అదే కంటిన్యూ చేస్తా, దిస్ ఈజ్ మై థింగ్ అని చెప్పిన. సరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇదేంది అని వెళ్ళి హస్బెండ్ క్యారెక్టర్కి చెప్పిన, బ్రో ఏంటి సీన్, మీ మమ్మీ ఇట్లా అంటుంది అంటే, ఇప్పుడు మనం కొత్త కదా, ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ హర్ టు అండర్స్టాండ్, లెట్ us గివ్ హర్ టైం. ఓకే ఫైన్ అనుకున్నా. కట్ చేస్తే ఒకసారి బయట వాకిలి ఊడుస్తున్నా, కిచెన్ మెయిన్ వాల్కే ఉంటుంది అనమాట. అండ్ నేను అసలు బేసిక్గా నేను కట్టు మనిషిని, నేను ఎక్కడో జోన్ అవుట్ అయిపోయి ఉంటా మామూలుగా. అలాంటిది నా చెవులో మాటలు పడ్డాయి,
అమ్మ నీకు అర్థం కావట్లేదు, ఆమె నిన్న మొన్న వచ్చింది, మన ఇంటికి వచ్చినప్పుడు మనం చెప్పినట్టు వినాలి, ఆమె ఏం నడువు అంత సీన్ లేదు, నువ్వు కొంచెం ఆగు, మనం మెల్లమెల్లగా ట్యూన్ చేసుకుందాం, నువ్వు ఆవేశపడక అని అక్కడ చెప్తున్నాడు. నాకు అర్థం కాలే, ఇప్పుడు నేను మారాలా ఆమె మారాలా? ఓకే, మళ్ళీ ఎంత కాంప్లికేటెడ్గా ఉందంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క డైనమిక్ ఉంది. ఎవ్రీబడి ఈజ్ యాక్టింగ్ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఎవ్రీబడి. మనసిప్పి నిజమైన మనసు ఏమంటారు, ట్రూ లవ్ లేదు ఆ ఫ్యామిలీలో. నాకు ట్రూ లవ్ కనిపించలేదు. మనస్ఫూర్తిగా నువ్వు అంటే ఇష్టం అన్న ఒక్క మనిషి కూడా ఇంట్లో నా కోసం కాదు, ఎవరి కోసం ఎవరు ట్రూగా లేరు అక్కడ. సో ఇది వర్కౌట్ కాదని నాకు అర్థమైపోయింది. ఎన్ని రోజులు యాక్టింగ్ చేసుకుంటూ కూర్చుంటాం? నేను నిజంలో బ్రతికే మనిషిని, అందుకే నాకు తొందరగా కనిపించేస్తాయి. అంటే ఇప్పుడున్న సమాజంలో మీలాగా ఉండాలా, కాంప్రమైజ్ అవుతూ ఉండాలా? కాంప్రమైజ్ ఎంత అయితే అంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ అంటే తెలుసా మీకు? ఆటో ఇమ్యూన్ హెల్త్ ఇష్యూ అనేది ఇప్పుడు ప్లానెట్ మీద రైజింగ్ ఉంది. ఎందుకు ఉంది అంటే కాంప్రమైజ్ అవ్వడం వల్ల. మనని మనం ఎంత, మన సోల్ అనేది, మన ఆత్మ అనేది ఎప్పుడైనా ఫ్రీ విల్, జస్టిస్, ఈ రెండు మన కోసం మనం చేసుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఈ రెండు మీదనే ఫ్రీ విల్ అనేది, కుటుంబ సంస్థ, పెళ్లి సంస్థ, ఈ రెండు ఫ్రీ విల్ని కట్ చేసేస్తాయి. జస్టిస్ సిస్టమ్ని సొసైటీ, క్యాపిటలిజం కట్ చేసేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వస్తాయి మీ పైన కానీ హీరోయిన్ల పైన కానీ, దాని మీద మీ రియాక్షన్ ఏంటండి? కుక్కలు మరుగుతూనే ఉంటాయి, పుల్లు అవన్నీ పట్టించుకోకూడదు. డ్రెస్ల పైన బాగా కామెంట్ చేస్తుంటారు కదా, అంతకన్నా ఇంకో పని లేక. ఓకే, ఇప్పుడు మొన్న శివాజీ కామెంట్ చేశాడు, హీరోయిన్లు కానీ మహిళలకు సంబంధించి సాంప్రదాయంగా ఉండాలంటే మీరేమంటారు? సాంప్రదాయంగా అంటే అర్థం కాలేదు, సాంప్రదాయాన్ని ఎట్లా డిఫైన్ చేయాలి? ఆయన కామెంట్ చేశారు కదా, ఇట్లా ఉండొద్దు అనేలాగా. సాంప్రదాయాన్ని ఎట్లా డిఫైన్ చేయాలి? ఆయన ఏమన్నాడు? చీరలు కట్టుకోమన్నాడు. చీరలు కట్టుకోమన్నాడు. గుడ్, ఆయన కట్టుకోమన్నది. మీకు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు నిజంగా సాంప్రదాయం అంటే మొత్తం దేశం మొత్తం కూడా వెస్ట్రన్ క్లోత్స్ అమ్మకూడదు. ఓకే, కాటన్ చీరలు, ధోతీలు, కుర్తాలు, ఒక జీన్స్ ప్యాంట్ టీ షర్ట్లు వేసుకునే మనిషి సాంప్రదాయం గురించి మాట్లాడకూడదు. ఓకే, సాంప్రదాయం గురించి మాట్లాడవచ్చు కానీ ఇంకొకరు ఏం వేసుకోవాలో చెప్పకూడదు. ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఒక టీవీ డిబేట్లో కూడా నన్ను ఇలాగే తగులుకున్నారు, ఎస్పెషల్లీ ఫెమినిస్ట్. నేను ఒక ఫెమినిస్ట్ని, ఆమె కూర్చొని డిబేట్లో ఫెమినిస్ట్ అని చెప్పి నన్ను ఏమంటది, నువ్వు హిందూ సంస్కృతి గురించి మాట్లాడకమ్మా, నువ్వు వెస్టర్న్ డ్రెస్లు వేసుకునేదాన్ని అంటే నేను ఒకటే అడిగా, మీరు గోచి కట్టుకుంటున్నారా, చెడ్డ వేసుకుంటున్నారా? చెడ్డి మన సాంప్రదాయం కాదు, మరి కూచి కట్టుకోవాలి కాదు. మన రూట్సే డిస్టర్బ్ అయిపోయినాయండి. మీరు నన్ను అంటారు ఏంది? మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసేసి ఆయుర్వేదం ఎందుకు యూజ్ చేస్తలేరు? ప్రాణాయామం చేస్తుర్రా మీరు? డైలీ మెడిటేషన్ చేస్తుర్రా మీరు? యోగా చేస్తున్నారా మీరు? సినిమా ఇండస్ట్రీలో వేరే హీరోయిన్లతో ఇప్పటిదాకా చిన్న బట్టలతో యాక్టింగ్ చేయలేదా మీరు? పైసలు ఇచ్చారు కాబట్టి చేసారు ఏమనకుండా. ఇదంతా హిపోక్రసీ. బేసిక్గా ఏం చెప్తున్నారంటే, అమ్మాయిలు బట్టల గురించి కామెంట్ చేసే ప్రతి ఆడామె మొగైన మెంటాలిటీ ఏంటంటే, ఆడది ఎప్పుడు భయంలో ఉండాలి. అంటే నువ్వు బట్టలు వేసుకుంటేనే నీకు ప్రొటెక్షన్ అంటే భయపడు, నువ్వు బట్టలు లేకపోతే నువ్వు భయపడాలి. భయం నేర్పిస్తున్నారు. పోనీ బట్టలు వేసుకున్నంత మాత్రం సేఫ్టీ ఉందా? ఇంత డొమెస్టిక్ వైలెన్స్లు అవుతున్నాయి కదా, అవన్నిట్లో బట్టలు వేసుకున్న ఆడవాళ్ళ మీదనే కదా. పల్లెటూర్లలో గ్యాంగ్ రేపులు జరిగేవన్నీ బట్టలు వేసుకునే ఆడపిల్లల మీదే కదా. ఇట్స్ నాట్ అబౌట్ బట్టలు అండి, అవి జరుగుతూనే ఉంటాయి. ఇదంతా గ్యాస్ లైట్ చేయడం, అంటే పాసింగ్ ద బగ్స్ అంటారు ఇంగ్లీష్లో. అసలైన విషయాన్ని డిస్కస్ చేయకుండా దాని చుట్టూ బీటింగ్ అరౌండ్ ద బుషెస్ అనమాట. అంటే ఇది తప్ప అన్ని నీ ముఖ్య ఎదురా అంటే ఇలా చెప్పరు, ఇది అట్లా చేస్తుంటారు. ఇప్పుడు చాలామంది హీరోయిన్లు కానీ అమ్మాయిలు కానీ ఇండస్ట్రీలోకి కావాలని వస్తారు ఇండస్ట్రీలోకి. అదే సమయంలో మోసపోవడం ఉంటుంది, కొంత సక్సెస్ అవ్వడం ఉంటుంది. అట్లాంటి వల్ల మీ ఎక్స్పీరియన్స్ ఏముందా? ఇప్పుడు ప్రపంచంలో రోడ్డు మీద నడుస్తుంటాం, దెబ్బలు తగలకుండా ఉండదు. అన్ని దెబ్బలను పట్టించుకుంటూ పోం కదా, మందు పెట్టుకుంటూ పోతాం, హీల్ చేసుకుంటూ పోతాం అంత. అంటే ఇప్పుడు అబ్బాయిల్ని ఏదో రకరకాలుగా వాడుకొని మోసం చేసేది ట్రెండ్ ఎక్కువ కనిపిస్తుంది. మోసం చేయడమే ట్రెండ్ అయింది. ఒకప్పుడు అబ్బాయిలు వాడుకున్నారు ఆ ట్రెండ్ని, ఇప్పుడు అమ్మాయిలు వాడుకున్నారు. మీరేమంటారు? క్యాపిటలిజం అది. మోసం బిజినెస్. క్యాపిటలిజానికి మోసం చేయడానికి పర్సనల్ కదా మోసం. క్యాపిటలిజమే మోసం. దాన్ని ఎట్లా అంటారు? ఇప్పుడు అది మనం ఎంత వైడ్గా చూడగలుగుతున్నాం అనేది. ఇప్పుడు నేను క్యాపిటలిజం అంటే ఏంటి? డబ్బులు సంపాదించడం. నేను డబ్బులు సంపాదించాలంటే ఏదో ఒకటి అమ్మాలి.
మీకు అవసరం ఉన్నా లేకున్నా మీకు అది అవసరం అని చెప్పి నేను మిమ్మల్ని నమ్మించి నేను మీకు అమ్మాలి. మోసమే కదా. ఇప్పుడు జంతువులు అడవిలో ఉంటాయి, ఫారెస్ట్లో జంతువులు, వాటికి డబ్బులు ఎందుకు అవసరం లేదు, వాటికి ఎందుకు కొనుక్కోవడం అవసరం లేదు, వాళ్ళకి లా ఎందుకు అవసరం లేదు, వాళ్ళకి పోలీసులు ఎందుకు అవసరం లేదు, ఎందుకంటే క్యాపిటలిజం లేదు వాళ్ళకి. క్యాపిటలిజం ఈజ్ బేసిక్గా మనీ అనేది తీసుకొచ్చిందే మనుషులని మోసం చేయడానికి, మోసానికి అలవాటు చేయడానికి, మోసం చేసి డబ్బులు పొందితేనే నువ్వు బతకగలుగుతావు అనేది పాయింట్ దాకా తీసుకొచ్చి వదిలేసారు. ఒకప్పుడు మగోళ్ళంతా వర్క్ ఫోర్స్లో ఉండి డబ్బులు సంపాదించడానికి మోసం చేస్తే తప్ప దారి లేదు. కాబట్టి ఇప్పుడు ఫుడ్ బిజినెస్, మోరల్ బిజినెస్లు కూడా ఉన్నాయి, కానీ చాలా తక్కువ అవి. ఇంత అవన్నీ ఏంటంటే మంచోళ్ళు కష్టపడి సెట్ చేసినాయి. నన్ను అడిగితే బేసిక్ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ హ్యూమానిటీ ఏంటంటే రోటీ కపడా మకాన్ అంటారు కదా, ఆ 3 క్యాపిటలైజ్ చేయడం మనిషికి జరిగిన ఘోరమైన నేరం. మనిషి మీద చేయబడ్డ పెద్ద ఎక్స్ప్లోయిటేషన్, బిజినెస్ ఆన్ మనీ, ఫుడ్ అండ్ షెల్టర్. ఓకే, ఇంత ఫిలాసఫీ ఇంతనా? ఇది ఎట్లా మీకు సాధ్యమైంది ఇదంతా? అట్లా జీవితంలో తొందరగా గుడిసిపోయి తొందరగా రోడ్డు మీద పడేసారు అనుకోండి, దెబ్బలు తగిలిన తర్వాత నిజాలు అర్థమవుతుంది. మీరు ఎంత బోల్డ్గా ఉంటారు, మీరు ఫిలాసఫీ కూడా కనిపించింది. అదట్లా ఫిలాసఫీ అర్థమైన వాడికి బోల్డ్నెస్ వస్తుంది. దైవత్వం రిలేటెడ్ కూడా మాట్లాడుతున్నారు, అది ఎలా వచ్చింది? వైరాగ్యం తర్వాత వచ్చింది. ఫస్ట్ ఎక్స్ట్రీమ్లీ రిలీజియస్ ఫ్యామిలీ మాది. పొద్దున్న 4 గంటలకు లేచి 5 గంటలకు హోమం చేయడం, సమ్మర్ క్యాంప్స్లో శిబిరాలకు వెళ్ళడం 30 days. అక్కడ సంస్కృతం నేర్చుకున్నాం, సంస్కృతం రాయడం వచ్చు, మాట్లాడడం వచ్చు, వేదాలు నేర్చుకున్నా, హోమం నేర్చుకున్నా, యోగా నేర్చుకున్నా, ప్రాణాయామం నేర్చుకున్నా, లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్డ్. బట్ సర్వైవల్ మోడ్లో ఉండే. ఒక చైల్డ్ హ్యాపీగా లేనప్పుడు మనం ఎంత చేసినా కూడా ఎక్కదు బ్రెయిన్కి. లోపల భయం, ఫియర్, చచ్చిపోవాలని, ఇప్పుడు సూసైడల్ థాట్స్ ఉంటుండే చిన్నప్పుడు మైండ్లో. సో ఇవన్నీ బట్టి కొట్టి నేర్చుకున్నాయి కానీ మనసు పెట్టి రాలేదు ఏవి. ఎందుకంటే నిజంగా దేవుడు అనేటోడు ఉంటే ఒక చైల్డ్గా నేను ఎందుకు బాధపడుతున్నా, నేనేం తప్పు చేసినా నాకు ఈ పనిష్మెంట్స్. ఒక చైల్డ్ హార్ట్ అయితే ప్యూర్ కదా, ఎందుకు కొడుతుంది మా మమ్మీ నన్ను, ఎందుకు కొడుతున్నాడు మా నాన్న నన్ను, మా అత్త వాళ్ళు ఎందుకు కొడుతున్నారు నన్ను, లేస్తే కూర్చుంటే దెబ్బలు. చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి నేను దెబ్బలు తింటూనే ఉన్నా. బెల్ట్లు ఇరిగిపోయాయి, చెప్పులు ఇరిగిపోయాయి, వైర్లు ఇరిగిపోయాయి. వైర్తో కొడితే ఇలా తోలు వేస్తే అందులో ఉప్పు కారం చల్లేవాళ్ళు మా నాన్న. అది చాలా సైకోటిక్ కాదు, మామూలుగా కూడా కాదు. అందులోంచి నేను ఎలా బ్రతికొచ్చానో కూడా నాకు తెలియదు. సో అప్పుడు అనిపించేది, ఇంత చిన్న పిల్లని నేను, నాకేం పాప పుణ్యాలు కూడా తెలియని నాకు ఇంత ట్రామా ఇస్తున్నాడంటే నిజంగా దేవుడు ఉంటే ఒక ప్యూర్ సోల్ని బాధ పెట్టాడు కదా అని చెప్పి ఏతిస్ట్ అయిపోయాను. ఇంట్లో కోసం అన్ని యోగా చేసిన, అన్ని చేసిన తప్పదు, లేదు కొడతారు కాబట్టి చేసిన, నేర్చుకున్నా. బట్ ఏథిజం, ఐ బిలీవ్డ్ ఇన్ ఏథిజం బికాస్ ఇఫ్ గాడ్ ఎగ్జిస్టెడ్ ఇంత ట్రామాలో ఎర్త్ ఉండేది కాదు. నా ఒక్కదాందే కాదు కదా ఈ సమస్య, ప్రపంచంలో మొత్తం ఎర్తే ట్రామాలో ఉంది. ఇప్పుడు ఎల్ నీనో వస్తుంది. సో అట్లా దేవుడి మీద కోపం వచ్చింది. బట్ మెల్లిమెల్లిగా అన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ మీద ఆ మధ్య కామెంట్ చేశారు ఏంటి, అందులో కూడా కాస్టింగ్ వచ్చి ఉంటుందా? అవునా? మొగోడు ఎగ్జిస్ట్ అయిన ప్రతి చోట కాస్టింగ్ వచ్చి అందులో ఏదో ప్రాసెస్లో ఏదో. ఇగో ఇప్పుడు నేను ఏం మాట్లాడినా మీరు డీటెయిల్స్కి వెళ్తే నేను అందరినీ అక్యూజ్ చేసిన అనే పేరు వస్తుంది. డైరెక్ట్గా చెప్పండి. డైరెక్ట్గా అంతటి ఉంది, అంతటి ఉన్నది. ఇప్పుడు మొగోళ్ళని అనేటట్లేదు, ఆడోళ్ళని అనేటట్లేదు. ఎవరంటే నేనేం చేసినా అంటారు. ఇప్పుడు దొంగను పోయి నువ్వు దొంగతనం చేసినా అంటే కాదంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడు? ఇప్పుడు ఒక దొంగ ఎందుకు అవుతాడు? హెల్ప్లెస్నెస్ వల్ల అవుతాడు. నిజంగా వాడికి ప్రేమ చేసి ఉంటే వాడు దొంగ కాడు. కానీ నువ్వు ఒక దొంగని వెళ్ళి నువ్వు దొంగ రా అంటే ఏం మాట్లాడుతున్నావు, నేను దొంగ అంటాడు. సింపుల్, హీస్ హెల్ప్లెస్. దొంగ బికేమ్ బికాస్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. బట్ దొంగతనం ఇస్ నాట్ గుడ్. సో ఎవరు ఒప్పుకోరు, ఆడోళ్ళు ఒప్పుకోరు, మగోళ్ళు ఒప్పుకోరు. బట్ జరుగుతున్నాయని చేష్టలు చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ మీద ఒక నీట్గా ఒకటి ఉంది, ఒపీనియన్ ఉంది. అలాంటి దీంట్లో ఇలాంటి కామెంట్స్ రావడం అనేది ఒక నీట్గా ఉందా బిగ్ బాస్ ఒపీనియన్? అంటే బయట ఒక అనిపిస్తుంది కదా. నేను మీకు ఎనర్జీ డిస్కషన్ చెప్తా. మీకు ఎనర్జీ విషయం తెలుసా? డూ యూ అండర్స్టాండ్ ఎనర్జీస్? చెప్పండి నాకు. ఇప్పుడు ఐన్స్టీన్ ఒక స్టేట్మెంట్ ఉంది, ఎనర్జీ కెన్ నెవర్ బి క్రియేటెడ్, నాట్ డెస్ట్రాయిడ్. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. తెలుసా మీకు? మనం అంతా ఎనర్జీ. ఇప్పుడు ఇది మీ చెయ్యి, ఇది మీ ఫేసు, ఇది మీ జుట్టు, ఇది మీ శరీరం. మీరెవరు?
చెప్పండి. మనిషిని. మనిషి అనేది మీ ఐడెంటిటీ. ఓకే. మీ ఐడెంటిటీ మీ మనిషి. యువర్ కాన్షియస్నెస్, యువర్ ఎనర్జీ ఈజ్ యూ. ఓకే. కాన్షియస్నెస్ అంటే అంతే, ఎనర్జీ ఈజ్ యూ. సో ఎనర్జీ అనేది బేసిక్గా మనకి 9 ఎమోషన్స్ ఉంటాయి. ఓకే. హయ్యర్ ఎనర్జీస్, లోవర్ ఎనర్జీస్ అని కొన్ని ఉంటాయి. హయ్యర్ ఎనర్జీస్ అంటే ప్రేమ, కరుణ, జాలి, దయ, ఇలాంటివి హయ్యర్ ఎనర్జీ. జాయ్, హ్యాపీనెస్, లవ్, ఇవన్నీ హయ్యర్ ఎనర్జీస్. లోవర్ ఎనర్జీస్ ఏంటి? కోపం, ద్వేషం, రిసెంట్మెంట్, ఇట్లాంటివన్నీ నెగిటివ్గా ఉండేవన్నీ లోవర్ వైబ్రేషన్స్. వైబ్రేషన్స్ అంటే ఫ్రీక్వెన్సీస్ తెలుసు కదా మీకు. ఫ్రీక్వెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళలో రాయేసినాం, రిపుల్స్ వస్తాయి. అట్లా గాల్లో కూడా రిపుల్స్ వస్తాయి. ఇప్పుడు జస్ట్ ఒక రాయి వేస్తేనే అంత రిపుల్స్ వచ్చి వాటర్ ఉంది కాబట్టి మనకు కనిపిస్తుంది. గాల్లో కనిపించదు కానీ వైబ్రేషన్స్ ఉంటాయి. మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. ఊపిరి పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది? మన హార్ట్ బీట్ అవుతుంది. హార్ట్ బీట్ అయినప్పుడు ఏమవుతుంది? మన బాడీ ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నాం. ఇప్పుడు మీరు సైలెంట్ కూర్చోండి, కోపంలో ఊగిపోతున్నాడు మనిషి అంటారు కదా, వీళ్ళు ఊగిపోతుంటాం కోపం వచ్చినప్పుడు, అదో వైబ్రేషన్. సో ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. ప్రేమకు వైబ్రేషన్, ఆ కోపానికి ఒక వైబ్రేషన్, అట్లా ఆ ఏ వైబ్రేషన్లో మనం ఎక్కువ ఉంటే అది అలా అవుతాం. ఇప్పుడు మనం నెగిటివ్ ఎమోషన్స్ ఉన్న పీపుల్ మధ్యలో ఉన్నామనుకో, నెగిటివ్ లోవర్ వైబ్రేషన్స్లో ఎక్కువ ఉన్నామనుకో, డిప్రెషన్, కోపం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఆరోగ్యం పాడవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ బిగ్ బాస్ లాంటి షోస్ ఏంటంటే ఇవన్నీ కాంట్రవర్సీ నేను కాదు, కాంట్రవర్సీ బిగ్ బాస్. గొడవలు పెట్టి, కిరికిర్లు చేసి, గలీ సీన్లు పెట్టి, ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఒక కొట్టుకునే సీన్ రాగానే క్రౌడ్ అందరూ వచ్చి చూస్తారు, విషయం ఇవాళ వాళ్ళు అట్లా కొట్టుకున్నారు, వీళ్ళు ఇట్లా కొట్టుకున్నారు అని. కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది? నీ లోపల కోపాన్ని పెంచుతుంది. నీకు తెలియకుండానే సబ్కాన్షియస్గా నీ బ్రెయిన్, మీరు ఒకసారి నెక్స్ట్ టైం బిగ్ బాస్ని ఏదైనా గొడవ సీన్ అయినప్పుడు మీ బాడీని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. యూ విల్ ఫీల్ యాంగ్షియస్. బాడీ అంతా ఇట్లా యాంగ్షియస్ అయిపోతుంది. అది మీరు రెగ్యులర్ బేసిస్లో కన్జ్యూమ్ చేసిర్రు అనుకోండి, మిమ్మల్ని ఒక నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో పెట్టడం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మీ ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. అండ్ ఇట్లాంటి షోస్ మనం ఎక్కువ ఇప్పుడు మంచి సీన్లు పెడితే ఎక్కువ మైలేజ్ రాదు. అదే గొడవనో, ఎక్స్పోజింగ్, రేప్ సీనో పెడితే నీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అవి పెడతారు. నెగిటివ్ ఎమోషన్స్కి అటెన్షన్ ఫాస్ట్ వస్తుంది. సో నీ హెల్త్తో నాకు సంబంధం లేదు, నీ అటెన్షన్ నాకు డబ్బులు ఇస్తుంది కాబట్టి నేను నీకు హెల్త్కి మంచిది కానిది నేను నీకు ఎంటర్టైన్మెంట్ పేరుతో నీకు ఇస్తా, దానికి నువ్వు నాకు డబ్బులు పే చేస్తావు, నాకు పర్లేదు. అది బిగ్ బాస్. అంటే ఇప్పుడు గాయత్రి గుప్తాకి ఆఫర్ రాలేదని ఇట్లాంటి కామెంట్ చేసింది అనే దానికి మీరు ఏం చెప్తారు? ఇలాంటి దాన్ని విమర్శిస్తుంది అనే దానికి ఉన్నమాటనే కదా, నేనేం చెప్తా? లైట్ పిచ్చ లైట్ అంతే. ఇప్పుడు ఏం లేదండి, వాట్ ఐ బిలీవ్ ఇస్, నేను కొంతమందితో ఉండాలన్నా, ఒకరితో పని చేయాలన్నా, సావాసం చేయాలన్నా, ఫ్రెండ్షిప్ చేయాలన్నా, పెళ్ళి చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా, నేను అక్కడ ఉన్నందుకు నేను వాళ్ళని వాల్యూ చేసినంత వాళ్ళని వాల్యూ చేస్తురా? నా ఎగ్జిస్టెన్స్కి ఏమన్నా వాల్యూ ఉందా? నేను మై ఎగ్జిస్టెన్స్ని సెలబ్రేట్ చేస్తున్నారా? నేను స్పెషల్ అన్న ఫీలింగ్ నాకు అక్కడ దొరుకుతుందా? దొరకకపోతే నేను అక్కడ ఉండను. నేను ఒక సెకండ్ ఉండను, మాయమైపోతాను. నేను గొడవలు పెట్టుకోను, సైలెంట్గా మాయమైపోతాను. క్యాబ్ బుక్ చేసుకుంటే వెళ్ళిపోతా, చెప్పా. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇంత టాక్సిక్ పీపుల్ అని బ్యాన్ చేసిర్రు. ఎవరు బ్యాన్ చేసిర్రు? సింపుల్గా ఏం చెప్తా, నాకు రేప్ చేయకుండా అంటే ఇప్పుడు రేప్కి కన్సెంట్ ఇచ్చినట్టే కదా. కమిట్మెంట్ అంటే ఏంటి? నాకు ఇష్టం లేదు, ఆడది ఎప్పుడు ఎలా ఉంటుంది? ప్రేమలో చేయాలని కోరిక. వెన్ ఐమ్ ఇన్ లవ్ ఐ వుడ్ లవ్ టు, బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దట్ ఈస్ నాట్ లవ్, దట్ ఈస్ నాట్ ఈవెన్ నా కోరిక కూడా కాదు. అది నాకు క్యారెక్టర్ కోసము, డబ్బుల కోసము, ఆర్టిస్ట్గా నేను చేయడానికి కోసము నేను ఆ పని చేస్తున్నానంటే నేను కన్సెంటింగ్ టు రేప్ కదా. అది ఎంతవరకు కరెక్ట్? నేను అట్లాంటి వాటిలలో బిలాంగ్ ఎందుకు అవుతా? అట్లాంటి వాళ్ళతో నేను ఎందుకు యాక్టింగ్ చేస్తాను? ఓన్లీ అట్లాంటి వాళ్ళే నన్ను బ్యాన్ చేస్తున్నారు. నాకు సినిమాలు లేవంటే ఎంతమంది బ్యాన్ చేశారు అంటే జస్ట్ ఇమాజిన్. నాకు వచ్చిన రియాలిటీ చెక్ ఎవరికి, ద డీటెయిల్డ్ ఐ హావ్ సీన్. అంటే మనుషుల టాక్సిసిటీ, మనుషుల మ్యానిపులేషన్, మనుషుల లోపల ఉన్న డార్క్నెస్ ఎంత దగ్గరికి వెళ్ళి చూసినా, ఎంత డీటెయిల్గా చూసినా నాకు తెలుసు. ఇప్పుడు జనరల్గా ఉండేవాళ్ళు మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎందుకు ఆఫర్ చేయట్లేదు మిమ్మల్ని? ఫ్రెండ్ సర్కిల్లో చేస్తున్నాను కదా, ఇప్పుడు 30 సినిమాలు చేసిన. అప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నాయి కాబట్టి గ్యాప్ అంటే 23 నుంచి నేను హెల్త్ బాగాలేదు, బట్ అంతకుముందు చేసిన సినిమాలు. అంటే నేను చేసిన 30 సినిమాల్లో ఆల్మోస్ట్ 15 సినిమాల దాకా రిలీజ్ అవ్వాలి.
అవును. చాలా సినిమాలు చేసిన, పెద్ద సినిమాలు ఉండవు, ఓకే. ఫ్రెండ్ సర్కిల్లో చిన్న సినిమాలు అవి చాలా చేసాం. ఇప్పుడు ఇండస్ట్రీలో వాడుకొని వదిలేసేదే అంటాడు, అంత బాగున్నప్పుడే ఉంటారు, తర్వాత ఎవరు పట్టించుకోవాలంట. మీకు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ గురించి ఏం చెప్తారు? 90% ఇండస్ట్రీ రిలేషన్స్ అన్ని ఫేక్ రిలేషన్స్ అండి. ఓకే. అవసరం కొద్దీ ఇప్పుడు మన కొలాబరేషన్ చేస్తే ఎంత వర్కౌట్ అవుతుంది మీద నడిచేది ఓకే. మనసులో. ఇప్పుడు సేమ్ ఫ్యామిలీ సిస్టమ్ ఎట్లుందో ఈ ఇండస్ట్రీ కూడా అదొక ఫ్యామిలీయే కదా. ఫ్యామిలీలో కూడా అంతే అంటారా? ఫ్యామిలీలో కూడా అంతే. కమర్షియలేనా? ఇప్పుడు పిల్లలు ఎందుకు అంటారు మీరు చెప్పండి, పిల్లలు ఎందుకు అంటారు? మనకు ఉండాలి, మన ఫ్యామిలీ ముందుకు పోవాలి, మనం చూసుకోవాలి. అది సెల్ఫిష్నెస్. మీ అవసరం కొద్దీ మీరు పిల్లలు అన్నారు, కానీ ఓకే. ఏదో పిల్లలు పిల్లలు అనే ఒక ఆత్మ ఈ ప్రపంచానికి వచ్చి ఈ గొప్ప ప్రపంచాన్ని అనుభవించాలి అని చెప్పి పిల్లల్ని అనట్లే. రేపు నేను ముసలోడిని అయితే నన్ను చూసుకోవాలి కాబట్టి పిల్లలు అని అంటున్నారు. అంటే నా సెల్ఫిష్నెస్ కోసం అంటున్నారు పిల్లలు. అంటే ఇప్పుడు మీలాగా ఉంటే నెక్స్ట్ జనరేషన్ కానీ నెక్స్ట్ మన ఇండియా కానీ పరిస్థితి ఏంది? మనదేమో సాంప్రదాయం అంటారు, అంత ఉమ్మడి కుటుంబం అనే దాంట్లో ఉంటారు. ఇప్పుడు మీలాగా ఇప్పుడు ఓపెన్గా ఉంటే నచ్చుతా. ఇప్పుడు ఉమ్మడి కుటుంబము ఎందుకు ఆగలేదు? ఇప్పుడు నేను ఒకదాన్ని పక్కన పెట్టండి, నేను ఒకదాన్ని ఎక్కడున్నాయి, తక్కువ ఉన్నాయి. ఒకప్పుడు ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు ఉన్నాయా? డైల్యూట్ అయిపోవట్లే. ఎందుకు డైల్యూట్ అయిపోతున్నాయి? ఎందుకంటే మొగుడికి ఇచ్చినంత రెస్పెక్ట్ ఆడదానికి దొరకట్లేదు కుటుంబ వ్యవస్థలో. నువ్వు ఆడదానికి ఈక్వల్గా రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే ఆగేది. ఇప్పుడు డివోర్స్లు ఎందుకు ఎన్ని అవుతున్నాయి చూసారా మీరు? లాస్ట్ 5 yearsలో ఎన్ని డివోర్స్ కేసులు ఎన్ని పెరిగినాయి? ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు మీరు అంటున్నారు నేను ఒక్కదాన్ని ఇట్లా అని. ప్రపంచం మీద 40+% ఆఫ్ ఉమెన్ డిసైడెడ్ నాట్ టు హ్యావ్ కిడ్స్. ప్రపంచం మీద మొత్తం మీద 50% పాపులేషన్ యావరేజ్గా దే డోంట్ వాంట్ టు హ్యావ్ కిడ్స్. సేఫ్టీ లేదు ఆడోళ్ళకి, సేఫ్టీ లేదు, రెస్పెక్ట్ లేదు, సేఫ్టీ లేదు. ఎవ్రీడే నేను బయటికి పోయి సొసైటీలో పోయి నేను పని తెచ్చుకోవాలంటే ఎవ్రీడే బేసిస్లో నా సెల్ఫ్ రెస్పెక్ట్ నెగోషియేట్ చేసుకుంటూ తిరగాలంటే మిమ్మల్ని రోజు ఇన్సల్ట్ చేస్తా, నేను రోజు డిస్రెస్పెక్ట్ చేస్తా, రోజు ఏదో ఒకలాగా మొలేజ్ చేస్తా, హరాస్ చేస్తా, చిన్న చూపు చూస్తా, ప్రశాంతంగా ఉండగలుగుతాము? అంటే ఇప్పుడు ఫ్యూచర్ మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ ఫైట్ చేయాలన్నా మళ్ళీ యాక్టింగ్ చేయాలన్నా ఎట్లా? ఇప్పుడు ఈ మూమెంట్లో బ్రతకడం అలవాటు అయిందండి నాకు. ఫ్యూచర్ అని ప్లాన్ చేసిన ప్రతివన్నీ జోక్ అని అర్థమైపోయినాయి. అన్నీ చూసేసిన. ఇంకా ఫ్యూచర్ అనే ఆలోచన తీసేసి ప్రెజెంట్ని సాటిస్ఫాక్షన్గా బ్రతకాలి. ఏది ఉన్నా మనస్ఫూర్తిగా చేయాలి, నాకు నచ్చిన వాళ్ళతోనే సావాసం చేయాలి, రెస్పెక్ట్ ఇయ్యని వాళ్ళతోని దూరం ఉండాలి, సేఫ్టీ ఉన్న చోట్లలోనే ఉండాలి, వీలైనంత సొసైటీకి నేను ఏం పీకగలిగితే అది కాంట్రిబ్యూట్ చేయాలి, నా కెపాసిటీలో నేను ఏం చేయగలిగితే అది చేస్తాను. మీకు డైరెక్షన్ ఏదో ఇంట్రెస్ట్ అనేది? ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, సినిమా ప్రయత్నాలు. ఇప్పుడు హీరోయిన్ యాక్టర్గానే మీకు ఇవ్వట్లేదు, డైరెక్షన్ ఇస్తారంటారా? ఇప్పుడు డైరెక్షన్ నాది నేను కుడుద్దామని డిసైడ్ అయినా కాబట్టి డైరెక్షన్ చేసుకుంటా. అంటే మీరే ప్రొడ్యూస్ చేసి అంతా ఉందా? ప్లాన్ నడుస్తుంది? ఓకే. ఒక ఆర్టిస్ట్ అయిన తర్వాత యూ కెనాట్ బికమ్ ఆర్టిస్ట్లో నుంచి మళ్ళీ బయటికి రాలేము. వన్స్ అన్ ఆర్టిస్ట్ ఫర్ ఎవర్. అండ్ ఎవరు ఆర్టిస్టులు అవ్వరు, ఆర్టే వాళ్ళని చూస్ చేసుకుంటుంది. నేను ఆర్ట్ని చూస్ చేసుకోవాలి, ఆర్ట్ నన్ను చూస్ చేసుకుంది, అంతే. ఇప్పుడు అనసూయ గారితో మీరు ట్రావెల్ అయ్యారు, ఫ్రెండ్ అన్నారు, ఎట్లా ఆమె ఎలా ఉంటుంది మీతో? ఇప్పుడు అంత టచ్లో లేము, చిన్నప్పుడు 2006లో సాక్షిలో వర్క్ చేసినప్పుడు కొలీగ్స్ ఉండే, బెస్ట్ ఫ్రెండ్స్ ఉండే ఎక్కువ. బాగా ఇంట్లో తన దగ్గర డాగ్స్ ఉంటాయి, మా ఇంట్లో డాగ్స్ ఉండేవి. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి జస్ట్ మెయిన్లీ కుక్కలతో ఆడుకునే వాళ్ళం ఇద్దరు. సో అట్లా ఆమె కూడా చాలా బోల్డ్గానే రియాక్ట్ అవుతుంది చాలా విషయాల్లో, డ్రెస్ విషయాల్లో. అంటే మేము జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కదా, ఉంటుంది ఇక మాత్రం రెబెల్ ఉంటుంది. మళ్ళీ షీ కమ్స్ ఫ్రమ్ అ పవర్ఫుల్ ఫాదర్, వెరీ పవర్ఫుల్ ఫాదర్. ఆ మాత్రం రోషం లేకపోతే ఎట్లా? మీరు ఇందాక చెప్పారు మీ పెట్స్తో మీ రిలేషన్ చాలా ఎమోషనల్ అయ్యారు, ఏంటి దాన్ని షేర్ చేసుకోండి దాని గురించి. పెట్స్ అంటే చిన్నప్పటి నుంచి కుక్కల్లో పెరిగాము ఇంట్లో. మా నాన్న కుక్కలు ఇష్టం ఉండే, సో ఎప్పుడు ఇంట్లో ఏవో ఒక డాగ్స్ ఉండేవి. ఫస్ట్ మేము చిన్నప్పుడు, నేను 4th క్లాస్లో ఉన్నానేమో, సమ్మర్ హాలిడేస్లో ఇందిరా పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుక్క పిల్ల దొరికింది మాకు, తెల్లగా క్యూట్గా మస్తుండే. దాని తల్లి కోసం చాలా వెతికాం కానీ ఎక్కడ దొరకలే. దాన్ని ఇంటికి తీసుకొచ్చి దానికి రాము అని పేరు పెట్టి పెంచుకున్నాం.
సో దట్ వాజ్ అవర్ ఫస్ట్ డాగ్. ఇంకా అక్కడ నుంచి బ్రౌనీ వచ్చింది, బిజ్లీ బద్రి వచ్చినాయి, 2 డాబర్ మ్యాన్స్ ఉండే, తర్వాత 32 కుక్కలు ఉండే ఒకప్పుడైతే. మీ ఇంట్లో స్నూపీ ఉండే. ఇప్పుడు మొన్న ఇంకా ఎప్పుడు ఇంట్లో కుక్కలు ఉన్నాయి కానీ మా పేరెంట్స్ చూసేవాళ్ళు. ఫస్ట్ హ్యాండ్ పేరెంటింగ్ చేయలేదు ఎప్పుడు. ఫస్ట్ టైం నా లైఫ్లో 10 years 11.5 ఏళ్ళు నా షిజ్జు నా లైఫ్లోకి వచ్చాడు. ఫ్రెండ్ వాళ్ళ డాగ్ ఒకసారి వచ్చాడైతే నేను వెళ్ళాలని డిసైడ్ అయిపోయాడు. ఇంకా అట్లా ఉండిపోయాడు నాతోనే. 9 days అవుతుంది వాడు చనిపోయి. ఇప్పుడు ఒంటరి అయిపోయారా? చాలా, ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు. మరి మీరు స్ట్రెస్ రిలీఫ్ అంటే ఎట్లా, మీరు ఎలా రిలాక్స్ అవుతారు ఎట్లా? స్ట్రెస్ రిలీఫ్ అంటే మీరు ఏదైనా షేర్ చేసుకుంటారు? ఇప్పుడైతే ఇప్పుడు షిజ్జు ఉన్న అన్ని రోజులు నాకు అదొక అటాచ్మెంట్. నాకు అటాచ్మెంట్ వద్దు, డిటాచ్మెంట్లో బతకాలి అని చాలా ఇయర్స్ నుంచి, నా డివోర్స్ అయిన తర్వాత నుంచి నేను డిటాచ్మెంట్ అని మొండి కూర్చున్నా. బట్ షిజ్జు వచ్చిన తర్వాత తెలియకుండానే అటాచ్మెంట్ పెరిగిపోయింది. తెలియలేదు మనుషులతో డిటాచ్మెంట్ ఉన్నా, నేను డిటాచ్మెంట్లో ఉన్నా అనుకున్నా. బట్ చనిపోయిన తర్వాత నాకు అర్థమవుతుంది నాకు ఇంకా అటాచ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి అని. ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరితో చిల్ అవుతారు? క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ప్రణీత్తో హ్యాంగ్ అవుట్ అయ్యేది. ఇప్పుడు ప్రణీత్తో తగ్గింది. ప్రణీత్ గోవాలో అంటే ఎక్కువ వేరే స్టేట్స్ తిరుగుతున్నాడు. తర్వాత సాగర్, హైదరాబాద్ నైట్స్ అని చెప్పి సినిమా చేశాను కదా, దాని డైరెక్టర్ సాగర్ వైవేది. బాగానే అంటే రాకేంద్రమౌళి, ఎక్కువ ఫిలసాఫికల్ డిస్కషన్స్, స్టోరీ డిస్కషన్స్ చేస్తుంటాం ఎక్కువ. తనతో ఎక్కువ హ్యాంగ్ అవుట్ అవుతాం. మధ్యలో చాలా మందిని కట్ చేసా, అంటే ఎంపతి, ఇప్పుడు నెగిటివ్ పీపుల్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సో చాలా మంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ని చాలా మందిని కట్ చేసేసిన. బట్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంటే ఎందుకు మీకు హ్యాండ్ ఇచ్చారా, అట్లా ఎందుకు కట్ చేశారు? టాక్సిక్ అంటే ఇప్పుడు నేను ఒకదాన్నే ఉంటా ఇంట్లో, నేను మొహమాటం మనిషిని, వద్దంటే మందు తెచ్చుకుంటారు, నేను తాగను కానీ వాళ్ళు తెచ్చుకుంటారు, నాకు ఇబ్బంది అవుతుంటుంది, అది అడ్వాంటేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నాను అనుకో, నేను తాగుతాను, నువ్వు తాగవు, నన్ను తాగని అని 2-3 వస్తారు, గ్యాంగ్ వస్తారు, అది ఎక్కువ అయిపోతుంది. ఒక పాయింట్ తర్వాత ఇరిటేషన్ వస్తుంటుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నాతో ఫ్రెండ్స్ ఎందుకున్నారు, నేను నిజంగా ఇష్టమా, లేకపోతే నేను ఫేమస్ కాబట్టా, లేకపోతే నా ఇంటికి వస్తే ఫ్రీడమ్ దొరుకుతుందనా, ఇలాంటివి చాలా అర్థమైనాయి. సో అట్లా కట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ మీకు హెల్ప్ చేశారన్న చెప్పారు, ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు టచ్లో ఉన్నారా లేదా? ఎందుకు డబ్బులు ఇచ్చినప్పుడు అలా 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 పరిచయం అయిండు, అలా వచ్చి డబ్బులు హెల్ప్ చేసిండు, మళ్ళీ అలా మాయమైపోయిండు. ఏంజల్స్ అంతే, ఏంజల్స్ ఎప్పుడు రైట్ మూమెంట్ వెన్ యూ నీడ్ దే కమ్, దే సేవ్ యూ అండ్ దే డిసపియర్. నాకు అడగడం అలవాటు లేదు. ఆయన చెప్తే ఎవరు తీసుకునే వాళ్ళు ఉండరు. కరెక్టే, కానీ నాకు అడుక్కోవడం అలవాటు లేదు. ఇప్పుడు నా యాక్టింగ్ నచ్చితే వాళ్ళు పిలుస్తారు అని నమ్ముతాను. అడిగాను ఒకసారి ఇట్లా, ఇట్స్ నాట్ దట్ ఐ డిడ్ంట్ ఆస్క్, బట్ ఇప్పుడు ఈ సినిమాల్లోకి రాకపోతే గాయత్రి ఏం చేసేది? హాలీవుడ్లో పాటలు పాడుకునేదాన్ని, సంగీతం నేర్చుకొని ఇంకా మంచిగా నేర్చుకున్నా. ఒక లెవెల్ వరకే నేర్చుకున్నా, మొత్తం ఫినిష్ చేయలేకపోయా. బట్ ఐఎమ్ స్టిల్ ఆన్ ఇట్. పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఇంకా పట్టుకొని వేలాడుతున్నదా. సంగీతం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను నేర్చుకోవడం. సినిమాలు అంటున్నారా? సినిమాలు ఇప్పుడు ఆగస్ట్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక వెబ్ సిరీస్, ఓకే హాట్‌స్టార్ది స్టార్ట్ అవుతుంది. సినిమాలు అంతే వచ్చాయి 2-3 ఆఫర్ల మధ్యలోగానే అంత గొప్పగా అనిపించలే. డబ్బులు ఇప్పుడు ఇబ్బంది, ఇప్పుడు డబ్బులే కాంప్రమైజ్ అవ్వాలని అట్లా ఏమో ఇప్పుడు అనిపించలేదా? కాంప్రమైజ్ అంటే ఏం కాంప్రమైజ్ అంటే వాళ్ళకు కమిట్మెంట్ అంటున్నారు. కమిట్మెంట్ అనే కాదు, వాళ్ళు చెప్పినట్టు చేయొచ్చు అనే దాంట్లో చేసినాను కదా, చెప్పినట్టు 2 సినిమాలు చేసి బాధపడుతున్నా. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ ఒకటి, ఇంకొక సినిమా ఉంది పేరు గుర్తొస్తలే, స్టూపిడ్ రూల్స్ అవి. ఎందుకు చేసిన పైసలు కాబట్టి ఓకే సరే అని. మీరు చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి, రోల్ ఏంటి? సీత ఆన్ ద రోడ్ ఫేవరెట్, నంబర్ 1. మళ్ళీ హైదరాబాద్ నైట్స్. మీరు ఇండస్ట్రీ రాకముందుకు మీకు ఇందులో ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా, హీరోలు కానీ హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ అట్లా? కమల్ హాసన్. కలిసారు ఎప్పుడన్నా?
హీరోయిన్లో ఇప్పుడు నేను తెలుగు ఇండస్ట్రీ కాకుండా వేరే ఇండస్ట్రీలో ఎక్స్ప్లోర్ చేయలేదు ఇప్పుడు ఆ పనిలో. ఇక్కడ సర్వైవ్ కష్టం అని చెప్పేసి ఇక్కడ సర్వైవ్ కష్టం కాదు. నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఆడతనానికి వాల్యూ రెస్పెక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం మానేయాలి. తెలుగు ఇండస్ట్రీతో నేర్చుకుంది అది. ఓకే, ఇది అర్థమైంది. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ మన తెలుగు మనోళ్ళు అనుకొని వచ్చాను. ద మోర్ ఐ విల్ నో. ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా కష్టం వస్తే ఫస్ట్ మనం చూస్తాం కదా. మనకు ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ మన ఇంట్లోకి చెప్పుకుంటాం. నాకు ఇంట్లో లేరు, నా సొసైటీనే నా ఇల్లు అనుకుంటున్నా. ఇప్పుడు ఒక చైల్డ్ అనేది ఒక ఇంట్లోకే పరిమితం కాదు, సొసైటీ మొత్తం కూడా చైల్డే చూస్తుంది అంటారు కదా. ఊరు ఇల్లు అన్నీ ఒక పిల్లని తయారు చేసేది ఊరు, తల్లి, ఇల్లు 3 తయారు చేస్తాయి. సో నాకు అలా ఎక్కడ కూడా నా ఆడతనానికి రెస్పెక్ట్ దొరకలేదు. అందుకే నేను మొగోడ్లాగా బిహేవ్. ఎందుకంటే నా ఆడతనానికి రెస్పెక్ట్ దొరకని ప్రతిసారి, సేఫ్టీ అనిపోయిన ప్రతిసారి నాలో ఇప్పుడు ప్రతి మనిషిలో టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఈస్ట్రోజన్ ఉంటుంది. ఓకే, మొగోళ్ళ దాంట్లో ఈస్ట్రోజన్ని సప్రెస్ చేసేసారు, మొగోళ్ళ దాంట్లో టెస్టోస్టెరాన్, దాంట్లో ఈస్ట్రోజన్. ఇప్పుడు నా ఫెమినినిటీకి రెస్పెక్ట్ దొరకనంతసేపు నా లోపల టెస్టోస్టెరాన్ పెరిగిపోతుంది. సో ఐ స్టార్ట్ బిహేవింగ్ లైక్ ఎ మ్యాన్. ఓకే, మీరు ఇప్పుడు ఈ లివింగ్ రిలేషన్ అన్ని వదిలేసినట్టేనా ఇన్ ఫ్యూచర్? మళ్ళీ లివింగ్ రిలేషన్ అనేది స్కామ్ అండి. వదిలేసారా మొత్తంగా? అసలు మొగోళ్ళతో ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేం పెట్టుకోదలుచుకోవాలి. ఏదో అమ్మాయిలతో ఉండాలనిపిస్తుందని కాదు, వీళ్ళు కావాలి నాకు, వాళ్ళతో చెయ్యాలి నాకు, వీళ్ళని చూస్తే కామం వస్తుంది అది కాదు. జీవితంలో భాగస్వామి కావాలి అంటే నాకు జెండర్తో సంబంధం లేదు. మంచి మనిషి కావాలి, అర్థం చేసుకునే మనిషి కావాలి. సారీ, అది బీప్ వేసుకోండి, మళ్ళీ మీకే ఛానల్కి పడుతుంది. దమ్దం చేయకుండా ప్రశాంతంగా నీది నువ్వు కుడు, నాది నేను కుడుస్తా, నీకు ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పు, ఏమైనా కష్టం వస్తే నాకు చెప్పు, నాకు ఏమైనా కష్టం వస్తే నీకు చెప్తా అనే మైండ్ స్పేస్లో ఉంటే నాకు ట్రాన్సా, అమ్మాయా, అబ్బాయి అతను సంబంధం లేదు. ఎందుకంటే సెక్స్, ఫిజికల్ ఇంటిమసీ ఇదంతా సెకండరీ అండి. మనకు కావాల్సింది కంపానియన్షిప్, సేఫ్టీ. బేసిక్గా నువ్వు సేఫ్టీ ఉన్న ఫీలింగ్ మనకు కావాలి. ఐఎమ్ ఏ డెమిసెక్షువల్ పర్సన్. అంటే ఒక మనిషి మీద అట్రాక్షన్ రావడానికి ఇంటెలిజెన్స్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఎంపతి ఈ 2 చూస్తా. మొరాలిటీ, ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఎంపతి, ఈ 3 చూస్తా. ఈ 3 ఉంటే నాకు జెండర్తో సంబంధం లేదు. దట్స్ వాట్ ఐ మీన్. ఇప్పుడు ఖాళీ టైంలో మీరు ఏం చేస్తారు? పడుకుంటా, లేదా రాసుకుంటా, లేదా ఇల్లంతా పెయింట్లు స్టిక్కర్లు అతికేసుకుంటూ కూర్చుంటా, లేదా నాకు ఇంతకుముందు అయితే సిద్ధుగాడితో ఆడుకుంటుండే. ఇప్పుడు 10 రోజులు అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటికి పోవాలంటే పిచ్చిలేస్తుంది. ఇప్పుడు నేను అది రియాలిటీ చెక్. ఇప్పుడు కొత్తగా ఈ ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలకి మీరేం చెప్తారు? మీలాగా ఉండమంటారా, కాంప్రమైజ్ కామంటారా? కాంప్రమైజ్ అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషిగా ఎప్పుడు ఎవరికి కాంప్రమైజ్ అవ్వమని మాత్రం నేను సజెషన్ చేయాలి. ధైర్యంగా ఉండండి, నిజాయితీగా ఉండండి, వీలైతే దొడ పగలగొట్టండి. ఇప్పుడు కనీసం ఇప్పుడు పోలీసు వాళ్ళు హెల్ప్లు చేస్తారు కాబట్టి సేవ్ ద ప్రూఫ్స్ ఒకటి పెట్టుకోండి. ప్రూఫ్స్ ఎట్లా అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయము ఇది జరగబోతుంది నాకు అని, బట్ మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఏదో ఒక సేఫ్టీ అంటే ఏదో ఒక ప్రూఫ్ వచ్చి, ఇప్పుడు ఒక మనిషిని కలుస్తున్నాం, ఫస్ట్ టైం కొత్తగా ఒకరిని కలుస్తున్నాం అంటే మేక్ షూర్ దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ 50-50 దట్ యూ విల్ బీ ఎక్స్ప్లాయిటెడ్. దానికి ప్రిపేర్ అయ్యి అందులోంచి ఎస్కేప్ ప్లాన్ చేసుకోవాలి. ప్రూఫ్లు జమ చేసుకునే ప్లాన్లు ముందే ఉండాలి హెడ్లో. ఇలాంటి ఇంటెలిజెన్స్ పెట్టుకుంటేనే ఇండస్ట్రీలోకి రండి, లేకపోతే వద్దు. ఇప్పుడు నార్త్ నుంచి కానీ వేరేగా నుంచి వస్తారు కాంప్రమైజర్, వాళ్ళ స్టేటస్ పొందుతారు కదా, వాళ్ళకు ఓకే అయినప్పుడు ఇలాంటిది మీరు చెప్పేదానికి అంగీకరించాలి. వాళ్ళకు ఓకే అయితే ఓకే, నాకేంటి, నా అడ్వైస్ ఏమి ఇస్తా. ఒక అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది హీరోయిన్లు స్టార్లు అయ్యారు, సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్లు అయ్యారు, పెద్ద రేంజ్ అయింది. అవన్నీ వాళ్ళకి ఇవన్నీ చల్తా అయిపోతాయి కదా, ఓ దశకి అయిపోయాక. ఏమో అండి, అంటే బ్రతకడానికి ఒక స్టేటస్కి వెళ్ళడానికి తప్పులు చేసామంటారు మీరు. తప్పులు, పాపాలు, అన్యాయాలు చెప్తలేను, చేసుకొని కదా అంటున్నారు. అంతే కదా, మీరు చెప్పడమే కదా. అదే నేను చెప్పను, నేనేం చేసుకోమని చెప్తాను. సరే, మీకు డాటర్ ఉందా? ఉంది, డాటర్ ఉంది. ఇండస్ట్రీలో రాణిస్తారా? చూడడం సిచ్యువేషన్ బట్టి. ఒకవేళ తనకి కమిట్మెంట్ సిచ్యువేషన్ వస్తే మీరు ఏం చెప్తారు? నో చెప్తారు కదా, అదే చేస్తున్నాను నేను. ఇక్కడ ఏమవుతుందంటే మనకి పితృస్వామ్య వ్యవస్థ మనకు నేర్పించింది ఏంటంటే
నీ ఇంటి ఆడోళ్ళు మాత్రమే సేఫ్టీగా ఉండేటట్టు నీ బాధ్యత, మిగతా వాళ్ళందరినీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఇది సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్. మీరు పోయి వేరే అమ్మాయిలను రేప్ చేయరు, కానీ కమిట్మెంట్ అడగరు, కానీ వేరే అమ్మాయిలు కమిట్మెంట్ తీసుకుంటే తప్పేంటి అనే దాకా మీరు ఆలోచిస్తున్నారు, విచ్ ఈస్ ఎక్స్ప్లోయిటేషన్. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉన్నాక వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఇప్పుడు మార్కెట్ అనేది మన ఇంటి డోర్ తట్టనంత వరకే ఇది బిజినెస్ డీల్ లాగా కనిపిస్తుంది. మన ఇంటి డోర్ తట్టినప్పుడే మనకి ఎమోషన్ అవుతుంది. అది అర్థమవుతుందా? ఇప్పుడు మీరు వాళ్ళకి ఇంట్రెస్ట్, ఇప్పుడు సరే మీ డాటరే ఉందనుకోండి, ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది కమిట్మెంట్ ఇచ్చడానికి సినిమా కోసం, ఒప్పుకుంటారా? ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను నో చెప్తాను. మీ డాటర్ ఎస్ చెప్పింది అనుకో కమిట్మెంట్కి, ఒప్పుకుంటారా? అంతే, సింపుల్. నేను నా ఇంటి ఆడదాని గురించి ఎంత సీరియస్గా ఆలోచిస్తానో సమాజంలో ఉన్న ఆడదాని గురించి కూడా అంతే సీరియస్గా ఆలోచించినప్పుడే ఎవల్యూషన్. అప్పటిదాకా పితృస్వామ్య వ్యవస్థ. మనము అన్లర్న్ చేయాల్సింది చాలా ఉంది. మనకి బూజు నింపేసింది పితృస్వామ్య వ్యవస్థ, నెత్తిలో బూజు నింపేసింది, దాని నుంచి చాలా బయటికి రావాలి. ఒక ఫ్రెండ్, నేను బిగ్ బాస్ మీద కేసు వేసినాను అప్పుడు, 3rd సీజన్ అప్పుడు. కేసు వేస్తే జర్నలిస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి తిట్టాడు, అవసరమా గాయత్రి నీకు ఇంత టాలెంట్ పెట్టుకొని నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే నీకు కెరియర్ పోతుంది కదా, నీకు బిగ్ బాస్ కేసు పెట్టడం ఏంటి గాయత్రి, నీకు మళ్ళీ తర్వాత ఈ సీజన్ కాకపోతే తర్వాత సీజన్ అన్నా వచ్చేది, నీకు ఎందుకు అని చెప్పి ఫుల్ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. అంటే నా కోసం పాపం, నేనంటే ఇష్టం, నా కోసం ఆలోచించే. తర్వాత అదే వీక్లో దిశ కేసు అయింది. కేసు అయితే పెద్ద, మొత్తం మన తెలుగు రాష్ట్రం మొత్తం లొల్లిలేని, గట్టిగా లొల్లిలేని. అయితే ఆ దానికి డిబేట్కి న్యూస్ ఛానల్కి పిలిచారు. నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో, నన్ను బిగ్ బాస్ ఎందుకు ఇలా చేసావు తిట్టాడో, తనే పిలిచాడు డిబేట్కి. పిలిచి ఆ రోజు గ్రీన్ రూమ్లో కూర్చొని, పక్కన కూర్చొని, గాయత్రి ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఈరోజు అర్థమవుతుంది, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను రేపు ఫ్యూచర్లో నా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉంటారనే ఛాన్స్ ఉందనే కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వు నాకు ఇచ్చిన ధైర్యం అంతా ఇంత కాదు, థ్యాంక్ యూ, ఐమ్ సారీ దట్ ఐ సెడ్ దట్ అని అన్నాడు. మీ పిల్లల గురించి మీరు ఆలోచించే దానికంటే మీ ఆడపిల్లల గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను చెప్తాను. ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై అండి, సింపుల్. నీకు ఆడవాళ్ళు ఓకే, నాకు ఇప్పుడు ఒక జనరేషన్ వరకు నేను ఒప్పుకుంటా. అంటే ఫస్ట్లో మీరు చూస్తే తెలుగు ఇండస్ట్రీ స్టార్ట్ అయిన ఫస్ట్ జనరేషన్లో కాస్టింగ్ మొత్తము, సరే ఇవన్నీ నేను ఇప్పుడు మాట్లాడే విషయాలు కాదు, వల్నరబుల్ ఉమెన్ని తీసుకుంటారు బేసిక్గా. వల్నరబుల్ ఉమెన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక జనరేషన్ ఇప్పుడు డబ్బులు మొత్తం ఆడవాళ్ళ చేతిలో లేవు, మగవాళ్ళ చేతిలో ఉన్నాయి. హెచ్ఆర్కి ఏం చేసిందంటే మొగుడిని వర్క్ ఫోర్స్లో పెట్టేసింది, ఆడదాన్ని ఇంటికి పరిమితం చేసేసింది. మొగుడు డబ్బులు సంపాదించి ఆడదానికి ఇస్తే ఆడది ఇల్లు నడిపించాలి అనే డిజైన్ చేసి పెట్టింది ఫ్యామిలీ సిస్టమ్. ఈ టైంలో ఆడవాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు ఇంట్లో మొగుడు సరిగ్గా లేడు అనుకోండి, బయటికి పారిపోదామనే ప్రయత్నం చేస్తుంది. ఇంట్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వు, సర్దుకుపో, మొగుడు అన్నాక పడు అనేది నేర్పిస్తారు, కానీ ఎవ్వరూ హెల్ప్ చేయరు. మా అమ్మ డివోర్స్ చూశాను కదా నేను, మా అమ్మ నరకం చూసింది డివోర్స్ అప్పుడు. మొత్తం మా నాన్న మర్డర్ అటెంప్ట్ చేస్తే మా అమ్మ పోలీస్ కేసు పెడితే మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మా అమ్మని ఏం తిట్టారు తెలుసా? చచ్చిపోతే చచ్చిపోయిన చేతిలో మొగుడు మీద కేసు పెడతావా నువ్వు అని అలా మాటలు అంటే నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఆడదానికి వాల్యూ ఏది? నువ్వు నాకు కష్టం వచ్చింది, నా వల్ల అవ్వట్లేదు ఈ రిలేషన్షిప్లో బ్రతకడం అంటే చచ్చిపోంటున్నారు, కానీ నీ సేఫ్టీ కోసం మాత్రం ఎవడో ఆలోచించట్లే, నీ సంతోషం సేఫ్టీ గురించి ఆలోచించట్లే. ఇట్లాంటి కుటుంబ వ్యవస్థలు ఎందుకు ఉండాలి? కుటుంబం గ్యారంటీ ఇస్తుందా? పోనీ అలాంటి కుటుంబంలోంచి ఫైట్ చేసి బయటకు వస్తే సమాజం సరిగ్గా చూస్తుందా? సమాజంలో బయటకు వస్తే ఆడదాని జీవితం కుక్కలు చింపిన విస్తరాకు అంటే అలాంటి సమాజాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాం మనం? అంటే మగోళ్ళు కుక్కలా, రాక్షసులా? మనుషులే కదా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, మరి వేరే వాళ్ళతో ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎందుకంటే నా ఇంట్లో ఆడదాన్ని తప్ప వేరే ఆడదాన్ని లంచగానే చూస్తుంది సమాజం. ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ అయినా సరే, ఒక మొగుడుగా నేను పెట్టుకుంటా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్, నా కూతురు పెట్టుకుంటే నేను ఒప్పుకోను, నా పిల్లం పెట్టుకుంటే నేను ఒప్పుకోను. అదేంటో నాకు అసలు నాకు అర్థమే కాదు. నాకు అసలు ఆడవాళ్ళని వీళ్ళు ఎట్లా వాల్యూ చేస్తారో నాకు అర్థం కాదు. ఆమె ఆడదైనప్పుడు ఈమె ఆడదైనప్పుడు ఇక్కడ తేడా ఇది ఏంటి? ఇది పాలిటిక్స్లో వెళ్ళాలి లేదా మరి మీకు ఫైట్ చేస్తా? అది చాలా పెద్ద స్కేల్లో ఏమో జరిగేది ఉంటే జరగచ్చు. ఎవరు ఆఫర్ చేయలేదా? ఆఫర్ చేశారు, కానీ నాకు నచ్చలేదు కదా, ఇప్పుడు ఉన్న పార్టీలు నాకు నచ్చలేదు. ఎవరు ఆఫర్ చేశారు? నేనేం చెప్పదలుచుకోలేదు. 2 పార్టీలు ఆఫర్ చేశారు, 2 నాకు నచ్చని పార్టీ. మీరేమో పార్టీ పెడతారా? చెప్పలేదు, పెట్టచ్చు.
ఉందా ఆలోచన? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది, బ్యాడీ జనతా పార్టీ వచ్చింది, ఏదైనా జరగచ్చు. బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ ఫర్ షూర్. బట్ నాకు నచ్చాలి, నేను రెడీ ఉండాలి మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ, సపోర్ట్ సిస్టమ్ వైజ్ ఇవన్నీ రెడీ ఉంటే ఆ రోజు ఆలోచిస్తాను. అంటే ఉంది, ఎప్పుడో ఒకసారి వెళ్ళాలని ఉంది. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ అన్నారు ఇంతకుముందుకు, ఏంటి ఓవరాల్గా ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ మంచా చెడా చూడాలి? అంతగానం చెప్పిన చెడు అని మరి చూస్తే ఆరోగ్యం ప్రపంచం అంతా దాన్నే చూస్తుంది జనాలు. ఇప్పుడు టీవీ మేకర్స్, సినిమా మేకర్స్ జనాలు దేవుళ్ళు అని జనాల ముందర మాట్లాడతారు, వెనకాల జనాలు పిచ్చోళ్ళు అని మాట్లాడతారు. నేను పాలిష్ లాంగ్వేజ్లో చెప్తున్నా. ఓకే, జనాలకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఓకే, కాబట్టి వాళ్ళని పిచ్చోళ్ళని చేసి నేను డబ్బులు ఎట్లా సంపాదించాలన్న ఆలోచనలో ఉంటారు. బిజినెస్ అంటే క్యాపిటలిజం బిజినెస్ ఏంటి మీడియా ఇండస్ట్రీలో? హౌ నా సినిమా, నా ఛానల్, నా సినిమా, నా ప్రొడక్షన్ హౌస్ పైకి రావాలి. దానికి ఏం చేయాలి? ఆడియన్స్ని డమ్ముంచాలి, వాళ్ళకి ఒక ప్యాసిఫైయర్ కావాలి. ఎవల్యూషన్, నీకు సినిమా వల్ల నువ్వు ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చేవి, ఎంతో కొంత నేర్చుకునే వాళ్ళం. సినిమాలు చూస్తే జ్ఞానోదయం కొంత అయ్యేది, ఇంత వచ్చేది. ఇప్పుడు ఏం లేదు. అక్కడ హీరోయిన్ని కాపాడుతాడు, దొంగల నుంచి కాపాడేసి ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నావురా బ్లడీ ఫూల్ అని చెప్పి డైలాగులు కొడతాడు. ఇక్కడ వచ్చి ముడ్డి మీద కొడతారు. ఇప్పుడు ఈయన హీరోనా విలనా అర్థం కాని కన్ఫ్యూజన్ నా క్యారెక్టర్లు హీరోలన్నీ. కొడతారంటే అర్థమైంది. కన్సెంట్ అనేది తెలియదు మన వాళ్ళకి అసలు. నాకు ఉన్న పెద్ద లొల్లు ఏంటంటే కన్సెంట్. సినిమా స్టోరీలు రాసే ఎంతమంది రైటర్లకి కన్సెంట్ తెలియకుండా పెద్ద సినిమాలు, కోట్ల సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. నాకు అదే చెప్తున్నా, జనాలకి కన్సెంట్ కానీ, కన్సెంట్ అంటే ఏంటి? నో ఈజ్ అ నో, నాకు ఇష్టం లేదు అనే మాటని తీసుకోవడం రాదు. మొగోళ్ళకి నో అనేది యాక్సెప్ట్. దీన్ని రిజెక్షన్ సెన్సిటివిటీ డిస్ఫోరియా అంటారు. రిజెక్షన్ సెన్సిటివిటీ డిస్ఫోరియా అంటే చాలాసార్లు ఇది ADHD ట్రేట్ అనమాట. అంటే మనం సపరేషన్కి గురైనప్పుడు, అంటే ఇది మొగోళ్ళకి ఒకలా పనిచేస్తుంది, సపరేషన్ ఆడోళ్ళకి ఒకలా పనిచేస్తుంది. మొగోళ్ళకి ఎట్లయిపోతుంది అంటే నో తీసుకోవడం కష్టం అయిపోతుంది. దిస్ ద ట్రామా రెస్పాన్స్. వాళ్ళు చెడ్డోళ్ళు అనడానికి కాదు. ఇప్పుడు ఆడోళ్ళు హీల్ అవ్వాలి, మొగోళ్ళు హీల్ అవ్వాలి, ఇద్దరు దెబ్బలు తిన్నోళ్ళే. పేట్రియార్కి ఇద్దరిని ఒక్కొక్కలా కొట్టింది. సో రిజెక్షన్ సెన్సిటివిటీ డిస్ఫోరియా వచ్చినప్పుడు ఏమవుతుందంటే నో తీసుకోవడం రాదు. ఆ నో తీసుకోవడం రానప్పుడు ఆ నో ఏంటిది అనేది అర్థం కావాలంటే ఫస్ట్ కన్సెంట్ గురించి మాట్లాడాలి. స్కూల్లో బయాలజీ సబ్జెక్ట్లో సెక్షువల్ టాపిక్స్ అన్నీ చెప్పరు, సిలబస్లో ఉంటుంది కానీ వీ డోంట్ డిస్కస్ అబౌట్ ఇట్. అసలు సోషల్ సెక్షువల్ కమ్యూనికేషనే లేదు. ఓన్లీ ఈ సెక్షువల్ కమ్యూనికేషన్ జరిగేదంతా సినిమాల త్రూ, పాన్ త్రూ వస్తుంది మనకు నాలెడ్జ్. అంతకంటే ఇంట్లో మాట్లాడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు. మాట్లాడినప్పుడు నీకు ఎలా తెలుస్తాయి? వాడు వచ్చి నా మీద అటాక్ చేస్తుంటే వచ్చి మీద పడితే అటాక్లా తెలుస్తుంది. మాటలలో పెట్టి దీన్ని గ్రూమింగ్ అంటారు. సెక్షువల్ గ్రూమింగ్ అనేది ఒక టర్మ్ ఉంది. అంటే మాటల్లో పెట్టి నేను తప్పు చేస్తున్నానా కరెక్ట్ చేస్తున్నానా అర్థం కాని కన్ఫ్యూజన్లో అమ్మాయిని రేప్ చేస్తారు. మైనర్స్కి జరుగుతాయి స్పెషల్లీ. మళ్ళీ ట్రామా హౌస్, పాక్సో కేసు, ట్రామా కేసులో స్పెషల్లీ ఏమవుతుందంటే నీ ఏజ్ పెరిగినా కూడా ఆ ట్రామా రెస్పాన్స్ వల్ల ఫ్రీజ్ అనే ఒక ట్రామా రెస్పాన్స్ ఉంటుంది. అంటే రేప్ అటాక్ జరిగేటప్పుడు రేపిస్ట్ ఎప్పుడు డైరెక్ట్గా రేప్ చేయడు, స్ట్రాటజీ ఉంటుంది. ఈ అమ్మాయిని నేను రేప్ చేయాలి అంటే ఈ విషయం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళదు అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే వాడు రేప్ చేస్తాడు. అమ్మాయి చిన్న బట్టలు వేసుకుంది కాబట్టి చేయడు. ఈ విషయం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళదు, ఈమె నోట్లోంచి బయటికి రాదు అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ప్రెడిటర్కి వస్తుందో అప్పుడు రేప్ చేస్తాడు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తాడు. ఇప్పుడు నాకు ఒక 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ ఉన్న మనిషి మీద నా మీద రేప్ అటాక్ చేసాడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రెండ్, పేరుకి ఫ్రెండ్, ఇండస్ట్రీ ఫ్రెండ్, కాస్ట్యూమ్ డిజైనర్. యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ టు హ్యావ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఎంత హెల్ప్ చేసిండు, రే ఎంత హెల్ప్ చేస్తుండు, అసలు ఎంత మంచోడు అనుకుంటున్నాను నేను. ఒకరోజు ఇంటికి ఫోన్ చేసి, గాయత్రి మా మమ్మీ ఊరు నుంచి వచ్చింది, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే నేను తాగున్న విషయం తెలుస్తే అమ్మ నాకు పడితే నాకు భయం వేస్తుంది ఇంటికి వెళ్ళడానికి. ఇది 5 మిస్ కాల్స్ పడ్డాయి. నన్ను రాత్రి 10 తర్వాత ఫోన్లు ఎత్తాను. 1 o'clockకి ఫోన్ వస్తుంది. ఒక్కసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, ఏమన్నా ఎమర్జెన్సీ ఉందేమో అని చెప్పి ఫోన్ ఎత్తిన. ఇట్లా ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఇంటిది మణికొండలోనే ఉన్నాను, కెన్ ఐ క్రాష్ ఎట్ యువర్ ప్లేస్, నా దగ్గర గెస్ట్ రూమ్ ఉంది, కెన్ ఐ క్రాష్ ఎట్ యువర్ ప్లేస్ అంటే సరే ఓకే అన్న. వచ్చిన అటాక్ చేశారు, రేపు అటాక్. ఫ్రీజ్ అయిపోయినా. నాకు ఒక 5 minutes వరకు
నాకు అర్థం కావట్లేదు, చెవులో చెప్తున్నాడు. సో బేసిక్గా ఏంటంటే ఈ రేప్ అటాక్ చేసేటప్పుడు ఫ్రీజ్ మోడ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే నాకు ఈ విషయం అంటే నేను 5 minutes ఎందుకు ఏం చేయలేదు, ఎందుకు ముట్టుకొని ఇచ్చా అనే గిల్ట్ నాకు, అంటే నాదే తప్పు కదా అని చాలా రోజులు కుంగిపోయినా నేను. 5 minutes తర్వాత హోస్ట్లోకి వచ్చా ఛాన్స్ ఇచ్చారు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయినా. ఓకే, అది నాకు ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ దాకా నేను ఎందుకు తెచ్చుకున్నా, నాకు 35 ఏళ్ళు దాటిన తర్వాత ఇది జరగడం ఏంటి, నాకు ఇది ఏంటి, నేను ఎందుకు ఊరుకున్నా నన్ను చాలా రోజులు హాంట్ చేసింది. నేను అక్కడ నుంచి థెరపీకి వెళ్ళడం స్టార్ట్ చేసిన. థెరపీకి వెళ్ళి డాక్టర్ డాక్టర్ నాకు అతనితో చేసే ఉద్దేశం లేకుండే, ఆయన మీద ఇంట్రెస్ట్ లేకుండే, ఆయన నా మీద ఇట్లా నాకు ఇష్టం లేకుండా నన్ను ముట్టుకుంటే నేను ఆయనను ఎందుకు తొయ్యలేదు, నేను ఎందుకు ఆగిపోయా, ఈ క్వశ్చన్ నన్ను చాలా హాంట్ చేస్తే డాక్టర్ చెప్పింది ఇది ఫ్రీజ్ మోడ్ అంటారు దీన్ని. చిన్నప్పుడు మా ఇంట్లో రేప్ అటాక్ జరిగితే మా డాడీకి చెప్పా, చెప్తే చిన్నప్పుడు జరిగింది స్కూల్లో, చాలా చిన్న 7th 6th క్లాస్లోను. చెప్తే అబ్బాయిని కొట్టారు, ఇంటికి వచ్చి నన్ను కొట్టారు. నువ్వు ప్రొవోక్ చేసావు కాబట్టి అబ్బాయి నేను అటాక్ చేశాడు. ఓకే, సెకండ్ టైం రేప్ అటాక్ అయింది ఇంటర్లో ఉన్నప్పుడు. బస్ నుంచి దిగి వస్తుంటే రోడ్డు మీద, మా కాలనీలో ఏంటంటే వనస్థలిపురంలో అప్పటికి ఇంకా అంత డెవలప్మెంట్ లేకుండే. సో బస్సు దిగి మా ఇంటికి రావడానికి 1.5 kilometer దారి ఉండేది. వెనక బ్యాగ్ వేసుకొని ముందర బుక్కులు పెట్టుకొని చున్నీ వేసుకొని ఫుల్గానే, అప్పుడైతే ఇంత ఓవర్ కంట్రోల్లో ఉన్నాను. అలాంటి టైంలో నన్ను ముడ్డు మీద కొట్టడము, ఇలా బైక్ మీద వెళ్తూ ఇలా పెట్టేయడం చెయ్యి, చాలా జరిగినాయి. అలా 3-4 సార్లు జరిగేసరికి మా నాన్నకి చెప్తే దారిలో నిల్చొని స్టాక్ చేసి పట్టుకొని వాడిని కొట్టి మళ్ళీ ఇంటికి వచ్చి నన్ను కొట్టారు. నువ్వే ప్రొవోక్ చేసినావు. 3వసారి మళ్ళీ నాకు రేప్ అటాక్ ఒక అబ్బాయి వెంటపడ్డమో జరిగింది. ఇంట్లో వెళ్ళి చెప్దామంటే గుండెదాడు వస్తుంది, మా నాన్న నన్ను కొడతాడు. ఎక్స్పీరియన్స్ చెప్పడం మానేసిన. తర్వాత ఏమైంది, మళ్ళీ మన జరిగినా చెప్పడం మానేస్తున్నా. సో ఆ జరుగుతున్న టైంలో నా బ్రెయిన్లో ఆలోచన ఏమొస్తుంది, ఇది ఇంట్లో తెలిస్తే నాకు పగులుతుంది, ఇది ఇంట్లో తెలిస్తే నా పరువు పోతుంది. సో నేను మాట్లాడకూడదు, సైలెంట్గా అయిపోతే బయటకు వెళ్ళిపోతాను. నేను శక్తి లేదు నాకు, పెద్దవాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ. సో అలా బ్రెయిన్ దాన్ని జోన్ అవుట్ అయిపోవడం అంటారు. ఈ ఫ్రీజ్ దాంట్లో ఏమవుతుందంటే జోన్ అవుట్ అయిపోయినప్పుడు బుర్ర ఆలోచిస్తుంది, ఈ జరిగిన దానికి పరిణామాలు ఏంటి, ఇది నేను తట్టుకునే పరిస్థితిలో ఉన్నానా లేదా అనే ఆలోచనలు చేయడంలో ఫిజికల్ సెన్సేషన్ తెలియకుండా అయిపోతుంది. మనం వచ్చి ముట్టుకుంటున్నా కూడా నాకు తెలియట్లేదు, అయిపోయింది బాడీ. ఎందుకంటే బ్రెయిన్లో భయము, బ్రెయిన్లో ఎంత ఎక్కువ అయిపోయిందంటే ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు ఎలా ఇట్లా అందులో బిజీ అయిపోయి డిసోసియేట్ అయిపోతుంది బ్రెయిన్. అది ఫ్రీజ్ మోడ్ అంటారు. ఇది అర్థమైన తర్వాత నేను ఆ టైంలో రిషికేష్కి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని జవాబులు దొరకడం స్టార్ట్ అయినాయి. సైకాలజీ ఒక్కసారి అర్థమైంది కదా, ఎందుకు ఫ్రీజ్ అయ్యాను. ఇన్ని రేప్ అటాక్, 1 కాదు 2 కాదు 100లో అయినాయి నాకు రేప్ అటాక్లు, 100లో అయ్యాయి. ఎందుకంటే నేను నాకెందుకు జరిగాయి, అందరికి ఎందుకు జరగవు ఇవన్నీ అంటే నాకు కుటుంబం లేదు కదా, నేను ఒంటరిగా ఉంటున్నాను అందరికి తెలుసు కదా, ఎవడు అడిగేటోడు లేడు కదా. అలా నేను 35 నుంచి నేను బట్టలు చిన్నగా వేసుకోవడం అవన్నీ స్టార్ట్ చేసిన. అంతకుముందు నేను చాలా ఫుల్ కన్జర్వేటివ్ ఉండే, నాకు సిగ్గు చాలా ఎక్కువ ఉండేది. ఫుల్ బట్టలు వేసుకునేదాన్ని నేను, చున్నీ వేసుకునేదాన్ని, ప్యాంట్ షర్ట్ వేసుకున్నా, ప్యాంట్ షర్ట్ మీద చున్నీ వేసుకుంటుండే. ఇట్ వాజ్ సో ఫనీ. ఇప్పుడు నేను ఎందుకంత మొండిగా మాట్లాడతా అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల నేను ఎంత పద్ధతిగా ఉన్నా. నేను చాలా కన్జర్వేటివ్, నేను చాలా రిలీజియస్ ఉండే, చాలా కన్జర్వేటివ్ ఉండే. కానీ నా రెస్పెక్ట్ ఆడతనానికి కానీ, నా స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్కి కానీ, నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కానీ సమాజము మొగోళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు. ప్రతిసారి రెస్పెక్ట్ పోయింది. బట్టలు వేసుకుంటే ఏంది, వేసుకోకపోతే ఏంది, జరుగుతుంది మొత్తం. నాకు కంఫర్టబుల్గా ఉంది, నాకు కావాలని చెప్పి డిసైడ్ అయిపోయాను అంతే. ఇప్పుడు మీరు అన్నారు ఒంటరిగా ఉండడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఫ్యామిలీ లేదు అన్న దాంట్లో. ఇప్పుడు మీరు ఫ్యామిలీ వద్దనుకుంటారు కదా, మళ్ళీ అదేంటి? ఇప్పుడు అదే బయట వస్తే, సమాజంలో వస్తే నువ్వు సేఫ్ కాదు కాబట్టి నువ్వు ఫ్యామిలీలో ఉండాలనే భయం నేర్పించిండ్రు. నువ్వు ఇక్కడ ఫ్యామిలీలో ఉంటే సేఫ్ ఉందా? ఇప్పుడు ఫ్యామిలీ లేదు, ఫ్యామిలీ సేఫ్ లేదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎంత జరిగేది కాదేమో. లేదు కదా మరి ఫ్యామిలీ సపోర్ట్, అబద్ధం, ఆ మాయలోంచి బయటకు వచ్చేసినాం కదా. ఫ్యామిలీ అనేది సపోర్ట్ అనేది అలాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. అంటే నాకు కావాల్సింది ఫ్యామిలీ సపోర్ట్ కాదు, కమ్యూనిటీ సపోర్ట్. ఇప్పుడు నన్ను అడిగితే ఫ్యామిలీ అనేది కావాలి. ఇప్పుడు మనది వసుదేవ కుటుంబం, వీఆర్ ఆల్ ఫ్యామిలీ, ప్రపంచం మొత్తం ఫ్యామిలీ. ఇది నా ఫ్యామిలీ, ఇది నా స్టేటు, ఇది నా కంట్రీ అనేది మన ఈగో, ఇట్స్ అవర్ ఈగో. నేను ఒక కమ్యూనిటీలో సేఫ్గా లేనప్పుడు నా ఫ్యామిలీ వాళ్ళు కూడా కమ్యూనిటీ వాళ్ళే కదా. ఇప్పుడు మా అయ్య నన్ను ఇంట్లో స్ట్రిక్ట్గా పెట్టిండు, కానీ
ఐ ఆల్సో సో నేను మా నాన్న బస్ స్టాప్లో కూర్చున్నప్పుడు వేరే ఆమెకు లైటింగ్ కొడుతాను చూసాను నేను. క్రేజీ. వేరే వాళ్ళని ఎప్పుడైతే చెడు దృష్టితో చూస్తాడు కదా, అలాంటి మొగోడే ఇంటికి వచ్చి ఆడదాన్ని కంట్రోల్ చేస్తాడు. ఓకే. ఏ ఉద్దేశంతో లేడనుకో ఆడదాన్ని స్వేచ్ఛగా బ్రతకనిస్తాడు. ఇప్పుడు బట్టలు చిన్నగా వేసుకున్న వాళ్ళందరికీ ఫ్యామిలీలు లేవా? ఉన్నారు కదా. ఇంతమంది హీరోయిన్ల ఫాదర్లు ఇంకా వాళ్ళతో కలిసి వాళ్ళ ఫాదర్లు ఒప్పుకుంటున్నారు కదా. ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ కూతుర్ని కానీ వాళ్ళని కానీ ఈ దృష్టితో చూడరు, ఇక్కడికి చూస్తారు. ఇదే ఇప్పుడు నా లైఫ్లో ఫ్రెండ్స్ ఉన్నారు. భార్గవ్ అని ఒక రైటర్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్. రైటర్ ఫ్రెండ్ ఉన్నాడు, 10 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్, సేమ్ బిల్డింగ్లో ఉంటాం, కింద ఫ్లోర్లో ఉంటాడు భార్గవ్. ఇప్పుడు మొత్తం ఒక 7 years, నేను 8 years నుంచి ఉన్నా బిల్డింగ్లో, భార్గవ్ ఒక 5 years నుంచి ఉన్నాడు. ఎప్పుడైనా సరే కలుస్తాము, తారసపడుతూ ఉంటాము, లేదంటే సిగరెట్ కోసము అట్లా కలుస్తుంటాము. అది కూడా ఎంత వారానికి ఒకసారి, నెలకి 2 సార్లు అట్లా కలుస్తాము. అది కూడా మనిషి ఇప్పటిదాకా నా కళ్ళలో కలబెట్టి చూసి మాట్లాడలేదు. అటు చూసి మాట్లాడతాడు, లేదా కింద చూసి మాట్లాడతాడు. హీ నెవర్ లుక్స్ ఇన్ టు మై. అంటే గుడ్ మెన్ ఎట్లుంటారంటే ఇక్కడికి దిగదు దృష్టి, ఓకే, పైన ఉంటుంది, ఇక్కడికి దిగదు దృష్టి. చెడు మొగోడదే దృష్టి ఇక్కడ దిగుతుంది. ఓకే. సో బట్టలు అనేది మొగోడు క్రియేట్ చేసిన ముచ్చట. సో అట్లా మంచోళ్ళు. ఇప్పుడు అసలు ఈ టాపిక్ గురించి ఫస్ట్ మీరు ఒకసారి టాపిక్ గురించి. మీరు ఫ్యామిలీ లేక మీపై దాడి జరిగింది. సో నేను ఏమంటున్నా అంటే సేఫ్టీ మెన్ ఉన్నారు నా చుట్టూ. ఇప్పుడు దాడులు ఎట్లా చేస్తున్నా కూడా నేను ఎందుకు స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ అంటే నన్ను సేవ్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు, రికవర్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు, కాపాడుతున్న ఫ్రెండ్స్ ఉన్నారు. కమ్యూనిటీ కావాలి మనకి. ఇంట్లోనే ఇప్పుడు మన ఇంట్లోనే సేఫ్టీ లేదు. ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఫాదర్ డాటర్ని రేప్ చేసినాయి, కొడుకు తల్లిని రేప్ చేసినాయి ఉన్నాయి కదా. సో దట్ ఈస్ నాట్ గ్యారంటీడ్. నువ్వు కుటుంబాన్ని చిన్నగా, మీరు కుటుంబాన్ని చిన్నగా చూస్తున్నారు, నేను కుటుంబాన్ని పెద్దగా చూస్తున్నా. మన కమ్యూనిటీ అనేది సేఫ్టీ ఉందంటే యూ షుడ్ బి ఏబుల్ టు లివ్ హ్యాపీలీ. నువ్వు కుటుంబంకి మాత్రమే సేఫ్టీ, నువ్వు సొసైటీలో వస్తే సేఫ్టీ కాదు అనే సొసైటీ నాకెందుకు, అలాంటి కుటుంబం నాకెందుకు. అమ్మాయిలు కన్సర్న్తో వెళ్ళి తర్వాత అబ్బాయిలపై కేసులు పెట్టే కేసులు అవును రీసెంట్గా చూస్తున్నాం. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు నేను ఇందాక చెప్పా, క్యాపిటలిజం, బిజినెస్ ఈజ్ మ్యానిపులేషన్. ఓకే, ఇప్పుడు సింపుల్గా చూద్దామండి, సింపుల్గా చెప్తా. విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్స్ తీస్తుందని ఎంతమంది రీల్స్ చేస్తున్నారు, అమ్మాయిని దుమ్మెత్తి పోస్తున్నారు. నేనేమంటా అంటే ఒక అమ్మాయిని బట్టలిప్పి సినిమాలో హీరోయిన్గా పెట్టి ముడ్డి మీద కొట్టించి క్లీవేజ్లోంచి సైకిల్ నడిపించి దాన్ని రొమాన్స్ అని పేరు పెట్టి పాటలు చేసి కోట్లు సంపాదించిన డైరెక్టర్ని ఏమనరు, ఆ హీరోయిన్లను కూడా ఏమనరు. అదే అమ్మాయి శరీరాన్ని అమ్మాయి డబ్బుల కోసం వాడుకుంటే తప్పు. అంటే నా శరీరాన్ని ఇంకోటి వాడుకోవచ్చు, వాడు డబ్బులు సంపాదించుకోవడానికి, కానీ నా డబ్బులు సంపాదించుకోవడం నేను వాడకూడదు. అంటే రైట్ అంటారు విష్ణుప్రియ చేసింది? విష్ణుప్రియ చేసింది ఆమెకు రైట్. అది అంటే కల్చర్ని మనం రాంగ్ వేలో తీసుకెళ్ళిపోవడం కాదా అది? ఇప్పుడు విష్ణుప్రియ చేసిన పని తప్పెట్లయింది నాకు అని చెప్పండి. ఫస్ట్ ఎలా తప్పు అని చెప్పండి నాకు. ఎందుకు తప్పు చెప్పండి. అంటే అట్లా ప్రొవోక్ చేయడం, ఏం ప్రొవోక్ చేసింది? మన దేశంలో తెలుసా ఎంత పాన్ ఎంతమంది చూస్తారో తెలుసా? పాన్ తెలుసా మీకు? తెలియదు నాకు. ఒకసారి గూగుల్ తీయండి చెప్తా. గూగుల్ తీసి హౌ మెనీ పీపుల్ ఫ్రమ్ ఇండియా వాచ్ పాన్ అని కొట్టండి. ఎగ్జాక్ట్లీ ఏం లేదని చెప్పి 60 to 70% అని చూపిస్తుంది. మన దగ్గర ఎంత మిలియన్ పాపులేషన్ ఉందో తెలుసా? అందులో అంత పాపులేషన్ అంటే జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ పీపుల్ వాచ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆడదాన్ని ఎప్పుడు కరెన్సీలా చూస్తుంది ప్రపంచం, పేట్రియార్కల్ ప్రపంచం, పితృస్వామ్య వ్యవస్థ. ఆడదానికి కరెన్సీ. కమిట్మెంట్లో ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ని కమిట్మెంట్ అడుగుతారు, ఓన్లీ ఒకరే పడుకోరు అమ్మాయితో. అమ్మాయిని డబ్బులు పెట్టినోడితో, హీరోతో, డైరెక్టర్తో ఇలా డిఫరెంట్ మంది ఎక్స్ప్లోర్ చేస్తారు. షీ ఈజ్ బీన్ యూజ్డ్ యాజ్ అ కరెన్సీ. ఈ హీరోయిన్ని పెట్టుకొని ఈ హీరోయిన్ పండబెట్టుకుంటే నేను పైసలు ఇస్తా అంటాడు ప్రొడ్యూసర్. అమ్మాయిని తీసుకొస్తారు, అమ్మాయిని ఒప్పిస్తారు, కోట్లు ఇస్తారు, అమ్మాయి చేస్తుంది. అక్కడ ఏమైంది, డైరెక్టర్కి సినిమా ఆఫర్ వచ్చింది. ఎలా వచ్చింది? అమ్మాయి వెళ్ళి పడుకుంటే వచ్చింది. అక్కడ అమ్మాయి ఏమైంది? కరెన్సీ అయింది. పాన్ ఇండస్ట్రీ ఉంది. పాన్ ఇండస్ట్రీలో అమ్మాయిలకు అలా తీసుకోవడం ఇష్టం ఉందని అనుకుంటారా? మీరు చెప్పండి. కమర్షియల్ కోసం, డబ్బుల కోసం. ఆ డబ్బులు ఎందుకు? తినడానికి, సేఫ్టీగా పడుకోవడానికి, బ్రతకడానికి. ఓకే, సో ఒక
ఆడోళ్ళని ఫైనాన్షియల్గా మొత్తము మొగోళ్ళ దగ్గర చేతిలో డబ్బులు ఉన్నప్పుడు, ఆడదాని చేతిలో డబ్బులు లేనప్పుడు, ఇంట్లో హరాస్మెంట్ జరుగుతున్నప్పుడు, బయటికి వచ్చినప్పుడు ఒక ఆడదాన్ని ఎక్స్ప్లోయిట్ చేసే పరిస్థితులు అవి. ఇప్పుడు అందరికీ పావర్టీలో ఉండాలని ఉండదు. ఆడదాని హెల్త్ అనేది చాలా సెన్సిటివ్. అసలు మెడికల్ సిస్టంలో ఆడోళ్ళ హెల్త్ మీద రీసెర్చ్లు ఇప్పుడు ఒక 10 years నుంచి జరుగుతున్నాయి, అంతకుముందు లేవు. అన్నీ మొగోళ్ళ హెల్త్ మీద డిసైడ్ చేసి మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళ ప్రకారమే. ఇప్పుడు ఆడోళ్ళ మీద రీసెర్చ్లు చేయకుండా, ఆడోళ్ళకి సేఫ్టీ ప్రొవైడ్ చేయకుండా, ఆడోళ్ళకి వర్క్ ఎన్వైర్న్మెంట్ సేఫ్టీ లేకుండా, ఇలాంటి పరిస్థితులలో ఇలాంటివన్నీ జరిగాయి. సో ఆడదాని చేతికి వచ్చేదాకా అంటే మొత్తం ఎకానమీ ఇప్పుడు మన దగ్గర ఇండియా ఉందండి, మన కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఉన్నాయి. ఆ 1000 రూపాయలు ఆడోళ్ళకి మొగోళ్ళకి సమానంగా వెళ్ళినప్పుడు అప్పుడు మాట్లాడదాం ధర్మం. అప్పటిదాకా మీరు ధర్మం ఏదనేది కరెక్ట్గా డిసైడ్ చేయలేరు. ఇప్పుడు ఆడోళ్ళు మీరు అన్నారు కేసు పెట్టి ఇట్లా మొగోళ్ళని కన్సెంట్తోనే చేసి, అయితే మ్యానిపులేషన్, అది తప్పు. నేను ఒక ఫెమినిస్ట్గా నేను అందరు ఆడోళ్ళని సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మంచి చెడు, యింగ్ అండ్ యాంగ్ అంటాం కదా, మంచోడు చెడ్డోడు. మంచోడు చెడ్డోడు మొగోడులో ఉంటాడు, ఆడోళ్ళలో ఉంటారు, ట్రాన్స్లో ఉంటారు, ట్రాన్స్ కమిటీలో ఉంటారు. దేవుడి గుడిలో కూర్చున్న పూజారి రేప్ చేసిన సీన్స్ ఉన్నాయా లేదా? ప్రూఫ్లు ఉన్నాయి. జస్ట్ బికాజ్ దేవుడు అవతారం వేసుకున్న బాబా వాళ్ళందరూ మంచోళ్ళు ఉంటారు, అందరిలో మంచోళ్ళు చెడు వాళ్ళు ఉంటారు. పర్సెంటేజ్ చూడండి మీరు. ఇప్పుడు కూడా ఆడవాళ్ళు ఎందుకు చేస్తున్నారు మ్యానిపులేషన్ అంటే అట్లా వర్కౌట్ అవుతుంది. ఇంకో దారి కనిపించట్లేదు అమ్మాయికి. ఇప్పుడు ఈక్వల్ పే, బేసిక్గా ఈక్వల్ పే అనే టాపిక్ మాట్లాడదాం. ఇండస్ట్రీలో నాకున్న ఫేమ్కి నాకు రావాల్సిన డబ్బులు ఒక లెక్క, అదే నాకే ఎంత ఫేమ్ ఉందో సేమ్ ఫేమ్ ఉన్న మొగోడికి వేరే డబ్బులు. నేను ఈ రోజుకి కూడా అన్ని డబ్బులు సంపాదించలేను. మనోడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా హిట్ అయింది అనుకో, ఆ మొగోడికి వచ్చే పైసలు 10 ఏళ్ళ తర్వాత కూడా నాకు రావు. ఈక్వల్ పే లేదు. మరి నేను ఎలా సెటిల్ అవ్వాలి, నేను ఎలా డబ్బులు అంటే ఆ పూటకు తిని రెంట్ కట్టుకొని బిల్లులు కట్టుకొని సరిపోతుందా? ఒక యాక్టర్కి 1,00,000 మెయింటెనెన్స్లు ఉంటాయి. ఇప్పుడు మీ ఏజ్ కనిపించట్లేదు అంటే 100 మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. మెయింటైన్ చేసేంత ఖర్చులు ఇవి కాకుండా మళ్ళీ హెల్త్ ఇష్యూస్, మళ్ళీ ట్రామాలు, ఇవన్నిటికీ మెయింటెనెన్స్ ఎవరు ఇవ్వాలి? పేదరికంలో ఉండమంటారా ఆడవాళ్ళని? వీ డిజర్వ్ కదా, వీ ఆల్సో డిజర్వ్ సేఫ్ లైఫ్, వీ డిజర్వ్ హ్యాపీనెస్, వీ డిజర్వ్ లీజర్ టైం, వీ డిజర్వ్ సేఫ్టీ. పట్టు చీరలు కావాలి, నగలు కావాలి, ప్రేమ కావాలి, ఇవన్నీ కావాలి అంటే మొగుడు టార్చర్ చేస్తుంటే ఆడది సంపాదించుకుందామని డిసైడ్ అవుతుంది. ఇంకా బయట పోయి దారిలో నాకు ఏది, ఇప్పుడు జాబ్ చేస్తా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ కార్పొరేట్ జాబ్ చేసే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఆ అమ్మాయిలకి ప్రమోషన్ కావాలన్నా బాస్తో పడుకోవాలి. ఈ విషయం తెలుసా మీకు? డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ఫ్రెండ్స్ మస్తు మంది ఉన్నారు. కొంతమంది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్లు వదిలేద్దాం, బయట కార్పొరేట్లో, డాక్టర్స్లో అంతటా నేను చెప్తున్నాను కదా, మొగుడు ఎక్కడెక్కడ ఉంటే కమిట్మెంట్లు అక్కడక్కడ ఉంటాయి. అట్లా డబ్బుల కోసం తప్పు చేయడం కరెక్ట్ అంటారు? తప్పు అంటున్నా నేను సపోర్ట్ చేయను. కానీ నేను అదే ఇందాక దొంగ విషయం కూడా చెప్పాను. దొంగతనం చేయడం తప్పు, కానీ వాడు దొంగ ఎందుకు అయ్యాడు అనేది అర్థం చేసుకుంటున్నామా మనం? ఆకలితోని దొంగతనం అవుతుంది, దొంగతనం ఇల్లీగల్. కానీ అక్కడ దాకా పావర్టీలోకి తోసింది క్యాపిటలిజమే కదా. ఇప్పుడు క్యాపిటలిజం ఏం చేస్తుంది? అసలు క్యాపిటలిజంతో నాకు ప్రాబ్లం ఏంటి అంటే, ఒక రిచ్ మ్యాన్ బతకడానికి 100 మంది పూర్ పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, అది క్యాపిటలిజం. ఆ 100 మంది పూర్ పీపుల్లోంచి తప్పులు చేసిండు అనుకోండి, వాడికి లా వచ్చి శిక్ష వేస్తుంది. వీళ్ళని చేస్తున్న ఎక్స్ప్లాయిటేషన్ తప్పు కాదు, బయటకు రాదు. కానీ వీడు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి తప్పులు చేస్తే అది తప్పు. ఇప్పుడు మీరు దొంగ ఎవరిని అంటారు? వాడిని అనాలా, వీడిని అనాలా? ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందండి, ఫ్యాక్టరీలో 100 మంది వర్కర్స్ ఉన్నారు. వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. వాడు 100 రూపాయలు ఇస్తున్నాడు, 100 మందికి 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయల్లో వీడు ఖర్చు తీసేసుకుంటున్నాడు. ఈ పనికి వాడు 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇది అన్యాయం. ఇది రియలైజ్ అయినోడు ఏం చేయలేడు, మూసుకొని ఇంతకన్నా ఏం చేయలేడు. వాడు కోపం వచ్చింది అనుకో, వాడు ఎక్స్ప్లాయిట్ చేయడం, దొంగతనం చేయడము, క్రిమినల్ కావడము తయారవుతాడు. తయారైనప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్ పనిష్మెంట్ ఇస్తుంది, లా పనిష్మెంట్ ఇస్తుంది. వాడు అలా తయారవడానికి కారణం ఎవరు? సమాజమే కదా. మరి తప్పు ఎవరిది? వాడు ఒక్కడిదేనా? అలాంటి వాడితే ఈ అమ్మాయి కూడా కదా. ఓకే, థ్యాంక్ యూ గాయత్రి గారు.